शांति शांति। आदित्य चंद्रा कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थ सिद्धिं कुर्वन्तु काले स्थिरभोग नित्या। श्रीमात्रे नमः। गुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। మిత్రులందరికీ నమస్కారం, వచ్చిన పెద్దలందరికీ గురువులందరికీ నమస్కారం. కార్యక్రమాన్ని ఆరంభించుకునే ముందు వర్తమానంలో గత సుమారు 5-6 రోజులుగా మన దేశం మీద, మన దేశ సార్వభౌమత్వం మీద, మన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడికి ప్రపంచం శాంతించాలని, ఈ దాడి చేస్తున్న శక్తులు అంతరించాలని, ఈ జగత్తంతా, ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలని మనం ఒకసారి కోరుకుంటూ ముందు ఆ సూర్యనారాయణుడిని, విష్ణుమూర్తిని ప్రార్థిద్దాం. ముఖ్యంగా శంకరుడిని ప్రార్థించాలి. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే శివం శంకర. నిజానికి యూట్యూబుల్లో ప్రతి వాళ్ళ చేతిలో ఇప్పుడు అన్నీ చూసుకునేది అక్కడ ఏమవుతోంది, దానికి తగ్గట్టుగా వీళ్ళు అక్కడ బాంబులు వర్షాలు అవి పడుతున్నాయో లేదో కానీ యూట్యూబుల్లో మాత్రం విపరీతమైన శబ్దాలతో అసలు ఏం జరుగుతుందో ఎప్పటి సీన్స్ చూపిస్తున్నారో మనకు తెలియదు, కానీ విపరీతమైన ఎమోషన్స్ను చేసేందుకు అన్ని రకాల మీడియా వాళ్ళు వాళ్ళకి చేతనైనంత సేవ చేస్తున్నారు. ఈ క్రమంలో మనం ధర్మ రక్షణకు, దేశ రక్షణకు చాలా వరకు ఆ ఎమోషన్స్ అనేది లేకుండా, వాటికి అతీతంగా చాలా ప్రశాంతమైన మనసుతో అందరం దేశ సౌభాగ్యానికి, దేశంలో ప్రజలందరూ సుఖంగా ఉండడానికి మనం మనసారా ధ్యానిద్దాం. అందరికీ, అన్ని దేవతలకు మనం ప్రణమిల్లుదాం. ఈ చిన్న దేశానికి సంబంధించిన వర్తమాన సమస్యలకు సంబంధించిన వాటి విషయంగా మాట్లాడుకుని మనం గత వారపు ఇతివృత్తాన్ని మన జ్యోతిర్వాణి కార్యక్రమంలో మళ్ళీ చర్చించుకోవడానికి, దాని మీద ఉపన్యాస ధార ఆస్వాదించడానికి మొదలు పెడదాం. గత వారం మనం పంచాంగాలు, వాటిలో ప్రస్తుతం ఉంటున్న విషయాలు, ఉండవలసిన విషయాలు, సమాజ హితం కొరకు ఉండవలసిన విషయాలు అనుకుంటూ మనం మొదలుపెట్టాం. చాలా ఉత్సాహవంతంగా మరియు వైజ్ఞానిక దృక్కోణంతో పంచాంగాల వెనుక, పంచాంగాల రూపురేఖలకు సంబంధించిన చర్చ బాగా జరిగింది. అది ఇంకా బాగా జరగాలని, అందరిలో ఈ అవేర్నెస్ అనేది పెరగాలని మనం ఈ వారం కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చాం. పంచాంగాలలో మామూలుగా అసలు పంచాంగాలు ఇప్పుడు ఎవరు తీసుకుంటారు, ఎవరి దగ్గర ఉంటాయి అని చూసినప్పుడు మొట్టమొదటగా మనం కలుసుకోవలసింది పురోహితులను. వాళ్ళు మాత్రం తప్పకుండా వీలైనన్ని పంచాంగాలు కొనిపెట్టుకుంటారు. ఇక పంచాంగ సిద్ధాంతులు, పంచాంగ కర్తల గురించి ఆలోచిస్తే దాంట్లో అనవచ్చు అనకూడదు, కానీ ఏ 10-12% తప్ప మిగిలిన వాళ్ళు మన జ్యోతిష జ్ఞానాన్ని తమ వ్యాపారం కొరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ స్థితిలో, సమాజంలో ఇలా స్థితి ఉన్నప్పుడు మనం మంచి ఆలోచనలు ఎలా చేయాలి, ఈ పంచాంగాలలో ఏది ఉంటే బాగుంటుంది, ఏది ఉండకుంటే బాగుంటుంది, లేదా ఏది లేనిది ఉంటే బాగుంటుంది, ఇవన్నీ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవడం, ఒక ఆలోచన ధోరణి వస్తుంది. దీనితో సమాజం మీద అయిపోతుంది, పంచాంగాలన్నీ మంచి అయిపోతాయి, వచ్చే సంవత్సరం నుంచి వస్తాయి అనే ఆశ లేదు. కానీ ఆలోచన వస్తే తర్వాత ప్రేరణ వస్తుంది. ప్రేరణ వస్తే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆత్మావలోకనం జరుగుతుంది. ఆ అంతర్మథనంతో మళ్ళీ కొత్త సమాజానికి హితకరమైనటువంటి పంచాంగాల రూపురేఖలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆ క్రమంలో పంచాంగాలలో ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించిన విషయం మరీ ఔపచారికంగా ఉంటుంది. దాన్ని శాస్త్రీయమైంది ఇది అని మనం చెప్పడం మరిచిపోతున్నాం రాను రాను. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా అసలు అన్ని శకములు ముందు ఫస్ట్ పేజీలో రాసేవాడు, అసలు శకములే రాయడం మానేస్తున్నారు. ఇక మిగిలింది కేవలం క్రీస్తు శకం అని ఆ క్రీస్తు శకమే పెట్టేదాకా వచ్చాయి పంచాంగం. పంచాంగపు కవర్ పేజీలో చూడండి, ఎక్కడా చూడండి శాలివాహన శకం చాలా చిన్న అక్షరాలలో ఉంటుంది, క్రీస్తు శకం పెద్ద అక్షరాల్లో ఉంటుంది. ఆ తెల్లవాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళ వసతి కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటి విధానాన్ని మనం దాన్ని అనుకరించడం ఆరంభించి ఇవాళ మనం అదే విధానం ఉన్నది అన్న స్థితికి దిగజారిపోయాం. శాలివాహన శకం గురించి, సంవత్సరాల పేర్ల గురించి మనం కొత్తగా ఓహో ఇవి నీకు తెలుసా అనే స్థాయికి వచ్చాం. అవే తెలిసి ఉండవలసిన స్థాయి నుంచి ఈ ఆలోచనలన్నింటితో ఈరోజు మళ్ళీ ఇదే విషయం, ఇదే వృత్తం మీద అందరినీ దయచేసి ముందుకు వచ్చి మీ ఆలోచనలు పంచుకో నిష్పక్షపాతంగా. అదే కాకుండా మనకి ఈ పంచాంగాలు మనం మన మన కోసం అనుకోకండి, ఇది జ్యోతిష విద్యార్థుల కోసం లేదా జ్యోతిష్కుల కోసం కాదు. పంచాంగం సామాన్యుల కోసం. ఆ సామాన్యుల కోసం ఉండాలి. ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అని మనం జ్యోతిష విద్యార్థులుగా లేదా జ్యోతిష్కులుగా కోరుకోవడం తప్పు. ఇది చాలా పబ్లిక్ డాక్యుమెంట్, అన్ని వివరాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ కనీస వివరాలు మన ధర్మరక్షణ కోసం, మన 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 సంప్రదాయాలు, మన కాలజ్ఞానము, మనకు ఋషి ఇచ్చినటువంటి కాలజ్ఞానము అందరూ సమాజంలో వాడుకోవడం కోసం, వాళ్ళ ప్రయోజనం కొరకే, వాళ్ళ హితం కొరకే ఏ సమాచారం ఉంటే బాగుంటుంది, ఉన్న సమాచారంలో ఏది లేకుండా ఉంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనం చెప్పుకుందాం. అందరూ ముందుకు రండి. మీ జ్యోతిర్వాణితో ఈనాటి సభను పూర్తిగా ధన్యం చేయండి. మూర్తి గారు ముందే చేయి ఎత్తి ఉంచారు. నమస్కారం, ఆరంభించండి. నమస్కారం శాస్త్రి గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బహుమతిగా చాలా ఆనందంగా ఉంది. సభకు నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ అంటే క్రితం వారందే మనం కంటిన్యూ చేస్తున్నాం. క్రితం వారంలో చాలా చర్చ జరిగింది. అంటే ముఖ్యంగా పంచాంగాల అనాలసిస్ మీద ఎక్కువ చర్చ జరిగింది. సిద్ధాంతులకి మతభేదాలు వాటి మీద కూడా ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. కాకపోతే మనకు ప్రస్తుతం సబ్జెక్ట్ ఏంటి, ఈరోజు టాపిక్ కానీ క్రితం వారం టాపిక్ కానీ ప్రస్తుత కాలంలో పంచాంగంలో ఉండే విషయాలు, తర్వాత మారుతున్న కాలానికి వీలుగా అనుకూలంగా సమాజ హితానికి, అంటే సమాజం శ్రేయస్సు కొరకు, మన అందరి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం, సనాతన ధర్మాన్ని పాటించడం కోసం ఏ విషయాలు ఉంటే బాగుంటుంది అని ఈరోజు సబ్జెక్ట్. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం తీసుకుంటే ప్రస్తుత కాలంలో పంచాంగంలో ఉండే విషయాలు ఏంటి. చాలా పంచాంగాలు ఉన్నాయి స్వామి. పంచాంగం అంటారు, పూర్వ సిద్ధాంతం అంటారు, చాలా ఉన్నాయి. ఇన్ని పంచాంగాలు కూడా బేసికల్ గా నేను ఒకటి గమనించాను. అంటే నేను ఎవరిని పాయింట్అవుట్ చేయడం లేదు, ఈ రేలంగి తండ్రి వారి పంచాంగం ఇది. ఇట్లా చాలా పంచాంగాలు ఉన్నాయి, పుడపర్తి, బుట్టేవారు, చాలా పంచాంగాలు ఉన్నాయి. ఈ పంచాంగాలు అన్నిట్లోనూ నేను ఒకటి గమనించాను సార్, ఒక 200 పేజీల పంచాంగం ఉంటుంది. 200 పేజీల పంచాంగంలో సుమారు 70 పేజీలు రెపిటేషన్ ఏముంటుంది అక్కడ? బలి పడితే ఏంటి, శకునాలు ఏంటి, ఏ వస్తువు కొనాలి, ఏ వస్తువు కొనకూడదు, ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, అంటే అన్ని కలగాపులగం చేసేసేసి అవి రిపీట్ అవుతాయి. ఫస్ట్ ఒక 70 పేజీలు అవే ఉంటాయి. లేకపోతే మామూలుగా ఈ దాన్ని ఏమంటారు, వధు గుణ గణ మేళన చక్రం, తర్వాత గౌరీ పంచాంగము, అమృతాది యోగాలు, ఏల్నాటి శని ప్రభావం, కుజదేశం, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే నాకు తెలిసినంత వరకు నేనైతే పంచాంగం గత 10 ఏళ్ళుగానే చూస్తున్నాను, అంత ముందు చూసేవాడిని కాదు. కానీ పంచాంగంలో ఇవే ఉంటాయి యాక్చువల్గా. సో కానీ వీటితో పాటు చాలా విషయాలు కూడా ఉంటాయి, నేను లేదంటాను లేదు. కానీ ముఖ్యంగా మనకు దాంట్లో కావాల్సింది ఏమిటి,
అందుకే నేను అంటే ఏ పంచాంగం చూసినా ఏమున్నది గర్వకారణం. వాట్ యూనిక్నెస్ ఇస్ దేర్ ఇన్ ఏ పంచాంగం. ఒక డిఫరెంట్ గా ఇది పంచాంగం, ఎస్ ఇది పంచాంగము, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉన్నది. ఇది చూసుకుంటే మనం మొత్తం పంచాంగాలు చూసినట్టు, మన జ్యోతిష్యం చూసినట్టు, మన కాలచక్రం చూసినట్టు, అన్ని చూసినట్టుగా మనం అనుభూతిని పొందుతాము. లేకపోతే ఆ ఉన్నటువంటి నాలెడ్జ్, అంటే ఇప్పుడు ధర్మసింధులో కొన్ని విషయాలు చెప్పాము, వేరే చోట కొన్ని విషయాలు, ఇవన్నీ అందుకు పెద్ద బాల శిక్షలు ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్ గా పంచాంగమే చూడనవసరం లేదు. పెద్ద బాల శిక్షలు అయితే 50% పంచాంగంలో ఇన్ఫర్మేషన్ పెద్ద బాల శిక్షలో ఉంటుంది. ఎక్సెప్ట్ దిన హోరాధిపతులు, మాసాధిపతులు, సంవత్సరాధిపతులు వాళ్ళ యొక్క ఇది తప్పిస్తే మిగతావన్నీ పెద్ద బాల శిక్షలోనే ఉన్నాయి యాక్చువల్ గా. సో మరి పంచాంగం ఎందుకు? సో పంచాంగం ఎందుకు అంటే, పంచాంగము యాక్చువల్ గా తిథివార నక్షత్ర యోగ కరణమేవచ పంచాంగం ఇది విఖ్యాతం లోకాయం కర్మ సాధకం. అంటే ఒక కార్యాన్ని సాధించదలుచుకున్న వాళ్ళకి జనులు తెలుసుకోవలసిన విషయాలు. ఎందుకంటే మనకు పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ్య మోక్షాల్లో కామ్యం లేకపోతే అర్థం ధర్మం వీటికి సంబంధించిన విషయాలు పంచాంగంలో ఎక్కువ వరకు ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇకపోతే పంచాంగాలు చాలా భిన్నం ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్నాము. టీటీడీ పంచాంగం ఒక రకంగా ఉంటుంది. వారు క్లియర్ గా టీటీడీ పంచాంగంలో వారు మొదటి పేజీలోనే వారు ఏం రాశారంటే, మా పూర్వీకుల సాంప్రదాయ రీత్యా ధర్మశాస్త్ర రీత్యా నిత్య కర్మానుష్ఠాన యోగ్యం బగు తిథులు పూర్వ పద్ధతిగాను గ్రహణ గృహ ప్రవేశ దిక్పద్ధతిగాను చూపబడినవి అని చెప్పారు. బాగుంది, చాలా చక్కగా ఉంది, చక్కగా చెప్పారు. అది మనం అలాగే చూడవలెను అన్న మతం కూడా, స్కూల్ ఆఫ్ థాట్ కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు శైవులు ఉన్నాం, వైష్ణవులు ఉన్నాం, మఠంలో ఉన్నాం. ఈ టాపిక్ నిన్న వచ్చింది. రకరకాలుగా మహాశివరాత్రిని ఒక రకంగా చూస్తాము, శ్రీరామనవమిని ఒక రకంగా చూస్తాము. ఎందుకంటే మహాశివరాత్రికి శైవులు, అద్వైతులు వీళ్ళు మనము తిథి ప్రకారంగా చూస్తాము. కానీ వైష్ణవులు వచ్చేటప్పటికి వాళ్ళకు నక్షత్రం ప్రధానం. అందుకే తిథి అష్టమైన నవమైన పునర్వసు తిథి ఉన్నప్పుడే శ్రీరామనవమి మనము జరుపుతున్నాము. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది మనకి? ఈ తిథి నిర్ణయంలో, ఆబ్దికాల విషయంలో చాలా ప్రాబ్లం వస్తూ ఉన్నది. ఇది రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇప్పుడు కరెక్ట్ గా 12 గంటలకు తిథి మారుతుంది ఒక పంచాంగం ప్రకారం. ఆ పంచాంగంలో దేశాంతర దాన్ని ఏమంటారు, ఇది సంస్కరణ చేస్తారు. 12 నిమిషాలు 13 నిమిషాలు. ఇప్పుడు హైదరాబాద్ రాజమండ్రి బేస్ గా తీసుకున్నారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు 12 నిమిషాలు యాడ్ చేయాలి అన్నారు. అంటే రాజమండ్రిలో 12 గంటలు అయిందంటే మనకి ఇక్కడ 12 గంటల 12 నిమిషాల వరకు మనకు తిథి ఉన్నట్టే. కానీ రాజమండ్రిలో రాసిన ప్రకారము తిథి పంచమి తిథి అని చూపిస్తున్నారు. అంటే తద్దినం ఆత్మీకం పెట్టవలసినప్పుడు పంచమి వాళ్ళు ఆ రోజు పెట్టాలా. కానీ 12 గంటల 12 నిమిషాల వరకు అపరాహ్నము టైములో సవితియే ఉన్నది. మరి ఏది ప్రామాణికము, ఏది తీసుకోవాలి? ఒకవేళ నేను సవితి తీసుకొని పెడితే మా అన్నదమ్ములు జ్ఞాతులు వచ్చి అదేంట్రా డేట్ పెట్టాల్సింది ఇవాళే పెట్టావు. మరి ఏది నేనుగా అంటే ఒక పామరుడిగా, ఒక శాస్త్రం తెలియని వాడుగా శాస్త్రాన్ని అనుసరించాలి అంటే నేను ఎలా ఉంటే, ఏ జాతకం, ఇప్పుడు ఏ పంచాంగంలో ఏ విషయం ఉంటే అది ఏది గ్రాహ్యం అవుతుందో, అది నాకు ఏది పనికొస్తుందో ఉంటే అది నాకు సులువుగా ఉంటుంది, నా ధర్మాచరణకి అది యోగ్యంగా ఉంటుంది అని నా భావన. సో ఇలాంటప్పుడు ఇప్పుడు ఈ నార్మల్ గా ఇచ్చేటటువంటి తారాబలం, చంద్రబలం చాలా ముఖ్యమైనవి. ఒక వ్యక్తి ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళాలన్నా తారాబలం, చంద్రబలం చూసుకోవడము, అలాగే రాహుకాలం, యమగండం, వర్జ్యం, దుర్ముహూర్తం, గుళిక్ కాలం ఇవన్నీ కూడా వస్తాయి. ఏ ప్రాంతం వాళ్ళు ఏది ఆచరించాలి? దుర్ముహూర్తం అన్నది ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల వాళ్ళకి దుర్ముహూర్తం ఇంపార్టెన్స్. రాహుకాలం తమిళనాడు వాళ్ళకి ఇంపార్టెన్స్. ఎందుకంటే వాళ్ళు సోలార్ ఇది పాటిస్తారు. మనకి లూనార్ బేస్డ్ నక్షత్రాల ప్రకారం, చంద్రగమనం ప్రకారం, రాశి ప్రకారం మనం ఫాలో అవుతాం.
సో ఇక్కడ మనం ఫాలో అవుతున్నప్పుడు ఇదమిద్దంగా స్పష్టంగా మన రాసే పంచాంగాల్లో, తెలుగు రాష్ట్రాల వారికి రాసే పంచాంగాల్లో క్లియర్ గా వాళ్ళు దుర్ముహూర్తం మాత్రమే పాటించగలరు, వర్జం మాత్రమే పాటించగలరు. రాహుకాలం, యమగుడిక, యమగండం ఇట్లాంటివి ఈ ప్రాంతాల వారికి ఎట్లయితే మన గ్రహణాలు వర్తించమంటున్నామో అలాగే ఇది కూడా ఎందుకు మనం వర్తింప చేసుకోవాలి. ప్రజల్లో ఒక రకమైనటువంటి చేతనాశక్తి తేవాలి. అంతేకాని నిన్న సిద్ధాంతి గారు చెప్పారు క్రితం వారం, పక్క వాళ్ళు తమిళ్స్ ఉంటే వాళ్ళు ముహూర్తం రాహుకాలంలో పెడితే అదేంటంటే రాహుకాలంలో ముహూర్తం పెట్టారు శాస్త్రి గారు అని అడగటం సంభవిస్తా ఉంది ఈ కాలంలో. పక్క వాళ్ళని చూసి మనం చేయకూడదు కదా. మన బ్యాక్గ్రౌండ్ ఏమి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన సాంప్రదాయం ఏమి, మనది లూనార్ సైకిలా, సోలార్ సైకిలా, ఏ ప్రకారంగా మనం మన తరతరాలుగా వంశపారంపర్యంగా లేకపోతే మన లైనేజ్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాము అన్నది మనం ఆలోచించుకోవాలి. ఇంకా ఆలోచించుకోవాలంటే మనకి పంచాంగంలో వీటి సంబంధమైన ధర్మ సందేహాలు తీర్చేవి అంటే ఇట్లాంటివి మాత్రమే ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేసి, ఈ మామూలుగా బల్లి పడితే ఏం ప్రాబ్లము, శకునాల వల్ల ఏం ప్రాబ్లము ఇట్లాంటివి ఎక్కువ వాటి మీద ఎక్కువ దృష్టి సారించకుండా, అలాగే చాలా చక్రాలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ పంచాంగం ఏదైనా తీసుకుంటే అన్ని చక్రాలే కనిపిస్తాయి. ఇన్ని చక్రాలు నాకు అనవసరం, నేనేం చేసుకుంటాను వీటితోటి, నాకేం ప్రయోజనం లేదు వీటి వల్ల. ఒక కామన్ మ్యాన్కి ఏం ప్రయోజనం ఉంది దీని వల్ల? ఒక 5 లగ్నాలు ఇప్పుడు మన పంచాంగం ఉంది, వాతావరణ పంచాంగము జ్యోతిర్వాణిది చాలా చక్కగా మనం చేశాము. వ్యవసాయదారులకు కావాల్సినటువంటి సూచనలు చాలా చక్కగా ఇచ్చాము. ఐ థింక్ 112వ పేజీ నుంచో ఎక్కడి నుంచో ఇచ్చాము మనం. అది చాలా బాగా ఉంది, చక్కగా ఉంది. అలాగే వ్యవసాయదారులకు కావాల్సిన సామెతలు కూడా మనం అంటే నానుడి ఏముంటుంది అది కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అలాగే నా విన్నపం ఏంటంటే, ఇప్పుడు మనం వాతావరణ పంచాంగమే కాకుండా ఇట్లా ఒక ఇది మన శంకరమఠం వాళ్ళు వేశారు స్వామి బుక్, పాకెట్ బుక్, కన్సైజ్, వెరీ వెరీ కన్సైజ్ బుక్, చిన్న బుక్, ఒక 30 పేజీలు ఉంటుంది, 40 పేజీలు ఉంటుంది. సో ఇలా మనం ఒక చిన్న పాకెట్ బుక్ ఇట్లా కావాలంటే మంత్లీ క్యాలెండర్ కూడా దీంట్లో వేయవచ్చును, కొన్ని సూక్తులు వేయవచ్చును, కొన్ని ధర్మ సందేహాలతోటి మనం ఇట్లా ఒక బుక్ కనుక ప్రింట్ చేయగలిగితే, ఇది కూడా ఇట్లా ఒక బుక్ కనుక ప్రింట్ చేయగలిగితే ఇది కూడా జనవాళికి ఆదర్శకరంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ ఎవరు ఏ ప్రాంతాలు, ఇప్పుడు హీలియోసెంట్రిక్ గా జియోసెంట్రిక్ గా ఇవన్నీ మనకు ఎస్ట్రానామికల్ గా ఉండే సబ్జెక్ట్స్, అవన్నీ అనవసరమైన విషయాలు ఎక్కువగా తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. ధర్మాచరణకి, నిత్య నైమిత్తిక జీవితానికి అవసరమైన విషయాలు కనుక పంచాంగాల్లో పొందుపరిస్తే చాలా బాగుంటుంది. అంటే ఎట్లాంటివి మనం ఇవ్వవచ్చు అంటే, ముఖ్యంగా నేను అనుకోవటం ఒక 9-10 విషయాలు నేను రాశాను సార్ స్వామి. ఒకటి, అసలు ఫస్ట్ పంచాంగం నుంచి జ్యోతిష్యం డిటాచ్ చేయాలి. పంచాంగాల్లో పంచాంగాల గురించే మాట్లాడాలా. ఎవరైనా యోగం కరణం గురించి ఒక పంచాంగంలో చూపండి, నాకు ఎక్కువ కనపడినది అంటారు. యోగాల గురించి, కరణాల గురించి ఓన్లీ తిదివార నక్షత్రాలు మాత్రమే ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేస్తున్నాము. పంచాంగాలు అంటే 5 అంగాల గురించి కూడా మనం వివరంగా రాయవలసి ఉంటుంది. అలాగే ధర్మ సందేహాలు, ఇప్పుడు ఇట్లాంటి ధర్మ సందేహాలు, ఆబ్దీకము, ఎవరు ఎక్కడ ఎట్లా పెట్టాలి, పితృ కార్యక్రమాలు ఎలా చేయాలి, లేకపోతే ఒక శంకుస్థాపన ముహూర్తం అది ఎట్లా, దాన్ని ఎట్లా గణన చేయడానికి వీలవుతుంది. అలాగే సూర్యాస్తమయాల్లో కూడా, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కూడా ప్రాబ్లమే. 6 గంటల 10 నిమిషాలకి తిథి మారుతుంది, అది రాజమండ్రి ప్రకారం. నేను క్యాలెండర్ ఇక్కడ మళ్ళీ నేను హైదరాబాద్కి మ్యాచ్ చేసుకోవాలి, తిథి అప్పుడు ఉన్నదా లేదా పొద్దున 6 గంటలకి, అది ప్రాబ్లమే. సరే, తిథి నేను డిస్కస్ చేశాను. తారాబలం, చంద్రబలం అంటే మొత్తం కాకుండా ఏ జన్మ నక్షత్రానికి ఏ దిన నక్షత్రం మంచిది అని ఒక టేబులర్ ఫామ్ లో ఇస్తే అది ఒకటి అందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే హోర, దిన, మాసాధిపతుల ఫలాలు కూడా గ్రహతత్వాల, కారకత్వాల ఆధారంగా అది కూడా మనం పొందుపరచవచ్చు. అలాగే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ పోతే పంచకరహితం చేసుకోగలిగితే ఎవరైనా కూడా వాళ్ళంతటా వాళ్ళు అప్పుడు ఆ ముహూర్తం ఏ టైం ఉందో ఆ టైంలో నేను ఫలానా ప్రయాణం చేయవచ్చునా, ఫలానా కెరియర్ తీసుకోవచ్చునా, ఉద్యోగంలో జాయిన్ కావచ్చునా, లేకపోతే ఆపరేషన్ చేరవచ్చునా, ఇట్లాంటివి రోజు మనం వచ్చే ఎన్కౌంటర్ చేసే ప్రాబ్లమ్స్. వీటిని ఏదైనా
ఒక పరిష్కారానికి వెళ్తుంటే ఆ టైం మనకు అనుకూలంగా ఉంటుందా, ఏదైనా లీగల్ అడ్వకేట్ కలవడానికి వెళ్తున్నాను అట్లాంటి వాటికి ఆ టైం అనుకూలంగా ఉంటుందా లేదా అని పంచగ్రహితం ప్రతి వాళ్ళు చేసుకోగలిగిన పరిస్థితికి మనం మన పంచాంగం తీసుకురావాలి. అలాగే సరే ఇంకో కొంచెం పైకి పోతే లగ్న శుద్ధి, ముఖ్య లగ్నాలకి లగ్న శుద్ధి నేను చేసుకునే పరిస్థితిలో, ఒక కామన్ మ్యాన్ చేసుకునే పరిస్థితిలో మనం పంచాంగం తీసుకురావాలి. తర్వాత అలాగే జన్మ నక్షత్రంలో ఏ కార్యక్రమాలు చేయొచ్చు, ఏ కార్యక్రమాలు చేయకూడదు, అలాగే కందాయ ఫలాలు, ఆదాయ ఫలాలు, వ్యయ, రాజపూజ్య, రాజవమాన ఇట్లాంటివి కమర్షియల్ గా అవి ఉపయోగపడతాయి కాబట్టి అందరికీ తెలుసుకోవడానికి పుస్తకత ఉంటుంది కాబట్టి అవి కూడా మనం జతపరచవచ్చు పంచాంగంలో. ఇదే నేను ఈరోజు చెప్పదలుచుకున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. ధన్యవాదాలు మూర్తి గారు. మీరు చెప్తున్న విషయాలు చాలా వరకు పంచాంగం అవి అలా ఉండవలసినవి చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా ధర్మశాస్త్ర విషయాలు అంటారు వాటిని, ఈ బల్లిపాటు ఫలితాలు ఇవన్నీ సామాన్య జనులకి అవసరం. అందువల్ల అవి పంచాంగంలో ఉండాలి. అవి ఇంతకుముందే నేను అన్నట్టుగా పంచాంగాలు జ్యోతిష్కుల కోసం కాదు, జ్యోతిష విద్యార్థుల కోసం కాదు. వెనకటికి పురోహితుల దగ్గరికి వచ్చినప్పుడు పురోహితుడికి ధర్మశాస్త్రం అంతా తెలిసి ఉండేది కాదు కాబట్టి కొన్ని ధర్మశాస్త్ర విషయాలు నిత్య జీవితానికి సంబంధించిన దాంట్లో పెట్టడం ఆరంభించారు. అవి అలా ఉంటాయి. మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ప్రతి పంచాంగంలో మొత్తం 5 స్కందాల వివరాలు ఉండేవి. పంచస్కందాలు మొత్తం ప్రశ్నకు సంబంధించినవి శ్రీరామ ప్రశ్న అని ఉండేది. అది చిన్న ప్రశ్న ఉండేది. అదేవిధంగా నిమిత్తాలు, ఈ గబ్బిలాలు వస్తే ఏమిటి, బలి వస్తే ఏమిటి, అది నిమిత్తాలు. ప్రశ్న ఉండేది, నిమిత్తము ఉండేది, వాస్తు ఎలాగో ఉంటుంది. వీటితో పాటు ముహూర్త విజ్ఞానం ఉంటుంది. ఆ ముహూర్త విజ్ఞానంలో భాగంగానే మనకి వధూవరుల గుణమేళన చక్రం, వైశ్యులకి నాడీకూటం చూసే విషయాలు ఇట్లాంటివి కొన్ని వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వైశ్యులకి అంటూ మరి వేరే వేరే కులాలకు తీసుకొచ్చి పెట్టే బదులుగా అసలు మేళాపకం అనే విషయంగా వీళ్ళు ఇప్పుడు ఇస్తే బాగుంటుంది. మేళాపకం ఎవరికైనా సరే దాంట్లో మళ్ళీ ఏవి ఇవ్వాలో అవి ఇవ్వాలి, అలాంటివి ఇస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత ఈ లగ్నాలు, తర్వాత ఈ పంచకరహితాలు ఇవన్నీ సామాన్యులకు అవసరం లేదు. వాళ్ళు ఎలాగూ మళ్ళీ ఎక్స్పర్ట్స్ ముహూర్తం చెప్పేవాడిని నిర్ణయించేవాడిని అడుగుతారు. పంచాంగంలో ఉంటే పురోహితుడికి అడ్వాంటేజ్ అవుతుంది. అసలు పంచగ్రహితం అంటే ఏంటి ఇలా చెప్తే బాగుంటుంది. అలాగే మీరు అన్నారు మంచి మాట ఏంటంటే వర్జ్యము, రాహుకాలము, యమగంట కాలం ఇవి ఇస్తారు, కానీ వాటిపైన ఇవి ఈ ప్రాంతం వాళ్ళు అనుసరిస్తారు అని ఒక మాట రాస్తే సరిపోతుంది. అది ఎవరు ఇంతవరకు రాయట్లేదు. అది రాస్తే హాయిగా ఉంటుంది. ఓహో ఇది ఆ ప్రాంతం వాళ్ళు ఇది పాటిస్తారు అని ఆటోమేటిక్గా ఏది పాటించాలో తెలిసి వస్తుంది. చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. మన మధ్య ఈరోజు సిద్ధాంతి గారు, చివుకుల శేషాచార్య సిద్ధాంతి గారు ఉన్నారు. వారిని ముందు ఆహ్వానిస్తున్నాను. ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి, అందరికీ దర్శనం ఇవ్వండి, మీ జ్యోతిర్వాణి వినిపించండి. దాని తర్వాత మన ఉపదేశ వారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. చివుకుల శేషాచార్య సిద్ధాంతి గారు నమస్కారం. వీరిది వరాహమిహిర అనే పంచాంగం వస్తుంది. దాంట్లో వీరు ప్లస్ వీరితో పాటు జంట సిద్ధాంతులుగా పెరుగుతున్నటువంటి లక్ష్మణాచార్య గారు ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి చేస్తారు. ఈ పంచాంగాన్ని చాలా శాస్త్రీయంగా, చాలా మంచి గణితంతో, సంస్కరించబడిన గణితంతో చేస్తున్నారు. చాలా వరకు మన పంచాంగాల్లో గణితం సంస్కరించబడకుండా వస్తుంది. ఈ మనం అనుకునే బుట్టే పంచాంగం అనుకోండి, ముక్తేశ్వర సిద్ధాంతి పంచాంగం అనుకోండి, పిడపర్తి అనుకోండి, ఏవైనా సరే చూస్తే గణితం ఎక్కువగా సంస్కరించబడని దేశాల్లో వస్తున్నాయి. ఇప్పుడే కొత్తగా మన బివిఎస్ సిద్ధాంతి గారు చేసింది, తర్వాత వీళ్ళు ఇచ్చేది, తర్వాత కొంతవరకు పిడపర్తి వాళ్ళు అప్డేట్ చేశారు. ఇలా ఇప్పుడు మన ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టు విద్యార్థులకి అంటే సైనిక కార్యక్రమాలకి పూర్వ పద్ధతి, దృక్పద్ధతి, మన పూర్వ పద్ధతి దృక్పద్ధతి గురించి మాట్లాడుకోవడం లేదండి. ఏదో ఒక పద్ధతితో ఉండే పంచాంగంలో ఏ విషయాలు ఉంటే బాగుంటుంది, మనకి కన్ఫ్యూజన్ లేకుండా, ప్లస్ వాడు ఆచరించే విధంగా. శ్రాద్ధానికి సంబంధించి సార్ అన్నారు మూర్తి గారు, శ్రాద్ధ దినం ఎలా ఫిక్స్ చేయాలని ధర్మశాస్త్రంలో ఉంది. అది మనం ఇప్పుడు ఈ మధ్య మనకి ఏమైందంటే రియల్ టైం మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు తిథి ఉందా లేదా అని చూసుకుంటున్నాం. అసలు అలా ఇంతకుముందు చూసేవాళ్ళు కాదు. సో అందుకోసం ఉదయ తిథిని సంకల్ప తిథిగా చెప్పేవాడు. సో ఆ విధంగా ఎన్నో విషయాల్లో మార్పులు వచ్చాయి, అవేర్నెస్ పెరిగింది. ఈ టైంకి నేను పంచమి నాడు చేస్తానంటే పంచమి ఉందా అని గడియారం చూసుకుంటున్నాను.
ఆ తిథికి ఆ టైంకి పంచమి ఉందా లేదా అని. ఇలాంటివి అన్ని ఎప్పుడు చూసుకోవాలి, ఎప్పుడు చూసుకోకూడదు అనేది ధర్మశాస్త్రంలో క్లియర్గా ఉంది, కరణ గ్రంథాల్లో కూడా క్లియర్గా ఉంది. అదంతా మనకి అవేర్నెస్ తీసుకురావాలి. అదంతా పంచాంగాల్లో దాని విధానం కొంచెం పరిచయం చేస్తే బాగుంటుంది నిజంగానే. సో తెలంగాణ మీ జ్యోతిర్వాణి ఆరంభించండి, మీకు స్వాగతం. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు చివుకుల శేషాచల శర్మ, హైదరాబాద్ వాసిని. సో వారు ఇంట్రడ్యూస్ చేసినట్టుగా శ్రీ వరాహమీర శాస్త్రీయ సనాతన దృక్సిద్ధ పంచాంగం అనే పేరుతో నేను, నా సహోద్యోగి డాక్టర్ శేషభట్టర్ లక్ష్మణమూర్తి గారు ఇద్దరం కలిసి ఈ పంచాంగాన్ని రచిస్తూ ఉన్నాం. ఇది 6వ సంవత్సరం మేము పంచాంగం వేయడం. ఇప్పటికి ఈ విశ్వావసు 4 సంవత్సరం, 6వ సంవత్సరం మేము పంచాంగం వేయడం. పంచాంగం ముఖ చిత్రం ఇలా ఉంటుంది, జనాలకు తెలియచేయడానికి. ఇది ముఖ చిత్రం. అయితే పోయిన వారమే శాస్త్రి గారు నన్ను అడిగారు. అయితే నేను ప్రయాణంలో ఉండడంతో నేను జాయిన్ కాలేకపోయాను. కార్ డ్రైవింగ్ లో ఉన్నాను ఆ టైంలో. సో ఈ వారం కూడా అదే పెట్టా, మీరు రావాలి అన్నారు. పంచాంగం ఆవశ్యకత విషయాలు మీద ఈరోజు అంశంగా చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నవారందరూ విజ్ఞులే, అందరికీ చాలా మటుకు విషయాలు అవగతమే. అయితే అందులో నేను చెప్పినవి మీ అందరికీ తెలిసినవే, మనం చేసుకునేవే. కానీ మంచి విషయం పునశ్చరణ చేసుకుంటే మంచిదే అని అంటారు. తర్వాత కొంచెం చేస్తున్నాను కాబట్టి కొంచెం నా దృక్పథం కూడా మీతో పంచుకోవాలనే విషయంలో అసలు పంచాంగ రచన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రప్రథమంగా వచ్చేది ఏ పద్ధతిలో గణితం చేస్తామన్నది ఒక విషయం అట్లా పక్కన పెడితే, చేసే మనం లెక్క చేసే పట్టి గ్రహాలు ఉంటున్నాయా, గ్రహాలు ఉన్న తీరుగా మనం లెక్క చేస్తున్నామా అనేది ముఖ్యం. అది పూర్వ పద్ధతి అవ్వచ్చు, దృక్పద్ధతి అవ్వచ్చు. మనం చేసిన మనం పుస్తకంలో గురుడు ఫలానా డిగ్రీలో ఉన్నాడు అని రాసాం. తెల్లవారుజాము 3:30కో 4ంటికో గురుడు ఇన్ని డిగ్రీలో ఉన్నాడు అని రాసాం. ఆ 3:30, 4ంటికి కరెక్ట్ గా గురుడు ఆ డిగ్రీలో ఉన్నాడా లేదా అన్నది ఎలా నిర్ధారణ చేస్తాం? రాసేస్తున్నాం అందరం, కానీ దీన్ని నేను లెక్క చేసేసాను కాబట్టి ఆ లెక్క కరెక్ట్, అందరూ యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటే అవివేకమే. అయితే దీనికి మేము ఈ గణితం చేసే ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు ప్రశ్నలు లేవని వచ్చినప్పుడు ఏమిటి దీన్ని ఎలా చేస్తామంటే వేద చేసి కనుక్కోవాలి అన్నారు. సరే, వేద చేస్తే ఏదో పొద్దున పుట్ట సూర్యుడిని వేద చేస్తారు, రాత్రి పుట్ట ఎలా గ్రహాలు ఎలా వేద చేస్తాం, దానికి ప్రక్రియలు ఉన్నాయి, దానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. కానీ అవన్నీ దగ్గరగా 1700 సంవత్సరాల తర్వాత కనుమరుగైపోయాయండి. ఆ తర్వాత దాన్ని అవలంబించే వాళ్ళు లేరు. అవి ఓన్లీ ఏదో జైపూర్లో జంతర్ మంతర్ మ్యూజియం అని కొన్ని చోట్ల అబ్జర్వేటరీస్ గా మిగిలిపోయాయి. ఆ అబ్జర్వేటరీస్ కూడా ఎక్కువగా మోడర్న్ టెలిస్కోప్ బేస్డ్ అబ్జర్వేటరీస్ గా అయిపోయాయి. ఈ గణితం బట్టి చూడట్లేదు. అయితే వరాహమీరుడు, భాస్కరాచార్యులు వీళ్ళందరూ రకరకాల గణితాలు చెప్పిన తర్వాత 1530 ఏడీలో 1530లో గణేష్ దైవజ్ఞ గారు గృహలగ్నాన్ని ప్రవేశపెట్టి ఆ పద్ధతి తీసుకొచ్చారు. అంటే గణితాన్ని సంస్కరించారు, బాగానే ఉంది. ఆ తర్వాత 1886లో కేత్కర్ గారు సంస్కరించారు. 1886 తర్వాత ఈ గణితాన్ని
మన దేశంలో ఇంకెవరు సంస్కరించలేదండి. దాన్ని అలా అదే ఆ పాత పద్ధతులే తీసుకుని అవి చేస్తూ వచ్చాం. అయితే మరి వాళ్ళు చెప్పినవి కరెక్టే కదా! అవి ఎందుకు అంటే ఖగోళంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. కొన్ని సూక్ష్మమైనవి, కొన్ని స్థూలమైనవి. అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాల పరిమాణంలో చూస్తుంటే అవి సూక్ష్మంగా ఉంటాయి. కానీ ఒక 300 ఇయర్స్, 200 ఇయర్స్ వ్యవధిలో కనుక వాటిని అబ్జర్వ్ చేస్తే అవి కొంచెం స్థూలంగా మారుతున్నాయి. ఈ ఆ చేంజెస్‌కి అనుగుణంగా గణితం సంస్కరించబడలేదు. దీనికి బీజ సంస్కారం చేస్తే వస్తుంది అన్నారు. సో, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బీజ సంస్కారం చేసుకోవాలి. ఆ బీజ సంస్కారం చేసుకోవాలంటే దానికి ప్రామాణికత ఏంటి? దానికి ఎవరో ఒకళ్ళు అబ్జర్వేషన్ చేసి ఉండాలి. చేసి ఆ రిజల్ట్స్‌ని బట్టి బీజ సంస్కారం అప్లై చేయాలి. ఇలా చేసే సంస్థలు పొజిషనల్ ఆస్ట్రానమీ సెంటర్ కలకత్తాలో ఒకటి ఉంది. కానీ వాళ్ళు గూడా మోడర్న్ ఎక్విప్‌మెంట్ బేస్డ్‌గానే తీసుకొని వాళ్ళు చేసి ఒక ఎఫెమెరిస్ తయారు చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆ ఎఫెమెరిస్‌ని బేస్ చేసుకొని చాలామంది దృక్పంచాంగాలు చాలామంది ఎఫెమెరిస్ బేస్ చేసుకొని పంచాంగాలు వేస్తున్నారు. పూర్వ పద్ధతి చేసే వాళ్ళకి కొన్ని పట్టికలు చేసి ఉన్నాయి. ఆహారగణం బేస్‌తో వాళ్ళకి కొన్ని గణిత విధానాలని దాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అయితే ఎఫెమెరిస్‌లో వాళ్ళు ఆల్రెడీ గ్రహస్ఫుటాన్ని నిర్ధారించి మనకిస్తున్నారు. దాన్ని బట్టి మనం పంచాంగ గణితం చేసుకుంటున్నాం. అసలు ఎఫెమెరిస్‌లో ఆ ఫిగర్ ఎలా వస్తోంది? ఆ ప్రాథమిక గణితం ఎవరు చేస్తున్నారు? నాకు తెలిసి దృక్ పద్ధతిలో అలాంటి చేసే సాఫ్ట్‌వేర్ నుంచి తీసుకోవడం గానీ, అలానే చేస్తున్నారు కానీ, బేసిక్‌గా గణితము అంటే స్ఫుట గణితం చేసే ప్రక్రియ చాలా తక్కువ. ఆహ్, నేను కొంచెం గర్వంగా చెప్పగలను. మా గురువుగారైన బివిఎస్ సిద్ధాంతి గారు, తర్వాత ఈ ఈ గణితాన్ని సంస్కరించిన వారు ప్రొఫెసర్ మనోహర్ నారాయణ్ పురోహిత్ గారని షోలాపూర్‌లో ఉంటారు. వారిప్పుడు 87 సంవత్సరాలు 87 ఇయర్స్ ఇప్పుడు వారున్నారు. వారు దాన్ని సంస్కరించి ఒక గ్రంథం తయారు చేశారు. ఆహ్, దాన్ని ఏమంటారంటే, ఏ గైడ్ టు ఆస్ట్రోనామికల్ కాలిక్యులేషన్స్ ఇది గ్రంథం. ఇందులో మొత్తం సంస్కరించి ఆధునికంగా ఉన్నటువంటి గ్రహస్థితుల్ని, గ్రహ గతుల్ని పరిగణనలోకి తీసుకొని గణితం చేసి అంటే చాలామంది స్ఫుటం చేసి గణితం వదిలేస్తారు. గ్రహణాలు చేయాలి. తర్వాత గ్రహణానికి కరెక్ట్‌గా కావాలిగా. మనం వేసిన గ్రహణం చాలామంది timeanddate.com వెబ్‌సైట్‌లోంచి చూసి దానికి ఒక అర్ధ నిమిషం మార్చేసో లేతే అది వేసేసుకోవడం జరిగిపోతోంది. గ్రహణ గణితం చేసేవారి సంఖ్య చెయ్యట్లేదు అని నేననను. చేసేవారి సంఖ్య దాని వెనకాలున్న విషయాలు తెలిసిన వారి సంఖ్య చాలా తక్కువైపోయింది. ఇవి గణితంలో వచ్చేటువంటి ఇఫ్ అవర్ ఇన్‌పుట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ రాంగ్, దెన్ వాటెవర్ వి ఆర్ గోయింగ్ టు ప్రిడిక్ట్ బేస్డ్ అపాన్ దట్ అది ధర్మశాస్త్రంకి అప్లికబుల్ అయినా కానివ్వండి, జాతకాలు చూడడం వల్ల కానివ్వండి, గోచారం చెప్పడం వల్ల ఆర్ వాతావరణం గురించి చెప్పడం గానీ, ఏది చెప్పాలన్నా ఆ బేసిక్ డేటానే సమంగా క్వాలిఫైడ్‌గా లేకపోతే మనం చెప్పేవి సరిగ్గా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సరిగ్గా ఉన్నాయంటే కాకతాళీయంగా ఉండొచ్చు. సరిగ్గా లేవంటే కూడా కాకతాళీయంగా ఉండకపోవచ్చు. సో, వి ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ వాట్ డేటా వి ఆర్ యూజింగ్. సో, దీనికి మనోహర్ నారాయణ పురోహిత్ గారు సంస్కరించిన గణితాన్ని తీసుకుని, ఆ గణిత ఆధారంగా గణితం చేసాం. చేసిన తర్వాత మనోహర్ నారాయణ పురోహిత్ గారు చేసిందే కరెక్ట్. ఇది చేశాను కాబట్టి ఇదే కరెక్ట్ అని ఎలా నమ్మాలి? దానికి ఏం చేయాలి? దీనికి మేము మొట్టమొదటిసారి పంచాంగం వేయక ముందు ఒక 6 నెలల పాటు
ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రానమికల్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో హైదరాబాద్కి తూర్పు వైపుగా ఉన్న జపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీ అని ఒకటి ఉంది, నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్లో. అక్కడ వాళ్ళకి చాలా విశేషమైన టెలిస్కోప్ ఉంది. 30 లక్షలు 40 లక్షలు ఉంటుంది అది. దానికి పర్మిషన్స్ తీసుకోవాలి. సో వీసీ నుంచి పర్మిషన్స్ తీసుకుని ఏ రోజైతే మేము అక్కడికి అబ్జర్వేషన్కి వెళ్తున్నామో ఆ రోజు ప్రతి గంటకి ప్రతి గ్రహంకి స్ఫుటాలు లెక్క చేసుకుని తీసుకుని వెళ్ళి ఆ రోజు అక్కడికి వెళ్ళి గురుడు ఇన్ని డిగ్రీల్లో ఉన్నాడు అంటే ఆ టెలిస్కోప్ లో అన్ని డిగ్రీలు కొట్టి ఆ టెలిస్కోప్ కరెక్ట్ గా డిగ్రీలకు తిరుగుతుంది. అప్పుడు చూసి నిజంగా అక్కడ ఉన్నాడా లేదా, ఉన్నాడు. అలా ఒకసారి కరెక్ట్ అయితే సరిపోయింది అంటే అది కాకతాళీయం అవ్వచ్చు. అట్లా దగ్గరగా ఒక 5 నెలల పాటు దాన్ని మేము వెళ్ళి 15 రోజులకు ఒకసారి అట్లా వెళ్తూ అబ్జర్వ్ చేసి చూస్తే చాలా అత్యంత సామీప్యతకి ఈ గణితం ఉంది అని నిర్ధారణ అయిందండి. అండ్ చాలా మంది నా పంచాంగం యాక్యురేట్ అని అంటుంటారు, విచ్ ఐ డోంట్ క్లెయిమ్. ఎందుకంటే యాక్యురసీ ఈజ్ ఎ మిత్ అండ్ యాక్యురసీ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్. దేంతో కంపేర్ చేస్తే యాక్యురేట్ అంటే వాళ్ళు అంటారు నాసాతో కంపేర్ చేయండి అని సాధారణంగా వాడుక భాషలో అనేస్తుంటాం. పూర్వ పద్ధతి వాళ్ళు ఏమంటారంటే నాసా మొన్న వచ్చింది వాటితో కంపేర్ చేయడం ఏంటి అంటారు. అయితే ఎవరైనా సరే శాస్త్రీయత అవలంబించినప్పుడు సూక్ష్మత ఏర్పడుతుంది. ఆ సూక్ష్మత ఎంతవరకు ఏర్పడింది అంటే ఇక్కడి నుంచి 67 కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్న కుజగ్రహానికి ఒక రోవర్ను పంపిస్తే వారు ఏ స్థలంలో నిర్ధారించి ఇది ల్యాండ్ అవ్వాలి అని అనుకున్నారో ఆ ప్లేస్ నుంచి యాక్చువల్ గా ల్యాండ్ అయిన ప్లేస్ కొలిస్తే 172 మీటర్స్ దూరంలో ల్యాండ్ అయిందండి. అంటే 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఎన్ని చేంజెస్ వచ్చిన తర్వాత ఒక 170 మీటర్లు వ్యత్యాసంలో వాళ్ళు దించగలిగారంటే వాళ్ళు చేస్తున్న గణితం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది అని మనం భావించవచ్చు. అప్పుడు మనం చేసేది వాళ్ళ దాంతో ఎంత తేడాగా ఉందో చూసుకోవచ్చు. అది ఒక పక్కన పెడితే ప్రత్యక్షంగా మన దగ్గరే టెలిస్కోప్లనే మనం పెట్టి అది మనం పరీక్ష చేసుకుంటే అది దాన్ని ఆ వేద చేస్తే తెలుస్తుంది. ఒక 6 నెలలు సంవత్సరం చేస్తే తెలిసింది, సరిపోయింది. ఒక 5 నెలలు చేసాం, మేము వేసేస్తున్నాం. అది సరిపోతుందా? తిథులు నక్షత్రాలు వరకు రాసేంత వరకు సరిపోవచ్చు. కానీ ఇంకా సూక్ష్మత కావాలి, అయనాంశలో ఉన్న తేడాని మనం గమనించగలగాలి అంటే ఒక 10 to 15 సంవత్సరాలు కంటిన్యూస్ గా అబ్జర్వేషన్ చేసి ఆ డేటాని రికార్డ్ చేసి ఆ డేటాని కంపేర్ చేసి యాక్చువల్ గా పబ్లిష్ అయిన డేటాతో మనం చూస్తే అప్పుడు మనకి నిర్ధారణ అవుతుంది. దీనికి అది చెయ్యాలి. అది మా ముందున్న నెక్స్ట్ టాస్క్ అది. సో దీనికి హైదరాబాద్ శివార్లో ఒక చోట ల్యాండ్ తీసుకుని అక్కడ ఒక అబ్జర్వేటరీ కట్టాలనే ఒక ప్రతిపాదన మీద ఉన్నాం. అయితే భారతదేశంలో ఉజ్జయినికి దక్షిణ భాగంలో అబ్జర్వేటరీయే లేదండి. ప్లానిటోరియంస్ ఉన్నాయి, చాలా సిటీస్ లో ప్లానిటోరియంస్ ఉన్నాయి, కానీ అబ్జర్వేటరీస్ అనేవి అన్ని ఉత్తర దేశాల్లోనే ఉన్నాయి. సో దక్షిణ దేశంలో ఉంటే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశము. దాన్ని నిర్మించడానికి కావాల్సిన పరిజ్ఞానం మన దగ్గర ఉంది, కానీ కొన్ని వనరులు కావాలి కాబట్టి ఆ వనరులు సమకూరుస్తున్నాం. అది చేసి హైదరాబాద్ శివార్లలో ఒక చోట ఆ స్థలంలో అబ్జర్వేటరీని నిర్మించి కంటిన్యూస్ గా డేటా అబ్జర్వ్ చేస్తూ ఆ డేటా పబ్లిష్ చేస్తాం. వీఆర్ నాట్ సేయింగ్ వీఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్, వీ పబ్లిష్ ఓన్లీ ద రియల్ డేటా. ఎవరెవరు వాళ్ళ పంచాంగాలు ఆ డేటాతో మెషర్ చేసుకుని ఎంత దగ్గరగా ఉన్నారో ఎంత దూరంగా ఉన్నారో అనేది పరిశీలన చేసుకోవడానికి ఒక వీలైన సాధనంగా ఏర్పడుతుంది అనేది
ఒక ఉద్దేశంతో ఆ ఒక ప్రక్రియ ఒకటి ముందుంది. అయితే దట్ ఈస్ ది ప్లాన్. ఇప్పుడు చేసే దాంట్లో యాక్యురసీ తీసుకురావడానికి ఎన్ని గమనాలు మనం పరిశీలన చేస్తున్నాం. ఎవ్రీబడి నోస్ ఎర్త్ రొటేషన్ తీసుకుంటున్నారు అందరూ. సూర్యుడు చుట్టూ తిరుగుతుంది రెవల్యూషన్, అది తీసుకుంటున్నారు. తర్వాత ప్రెసెషన్ ఆఫ్ ఈక్వినాక్స్ 26,000 సంవత్సరాలకు ఒక పరిభ్రమణం జరుగుతుంది. అది రవి వార్షిక అయన గతి, అది కూడా తీసుకుంటున్నాం. ఇక్కడికి మాక్సిమం అన్ని పంచాంగాలు ఇంతవరకు తీసుకుంటాయండి. రొటేషన్, రెవల్యూషన్ అండ్ ప్రెసెషన్ అక్కడికి ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి ఉంది, న్యూటేషన్ అని ఉంది. న్యూటేషన్ అంటే ఎప్పుడైతే శాస్త్రి గారు ఈ విషయాలు చెప్పచ్చా, లేకపోతే మీరు ఒకవేళ ఐఎమ్ ఎక్సీడింగ్ అంటే మీరు చెప్పండి, నేను ఐ విల్ స్టాప్. సోమనాథ్ శాస్త్రి గారు, ఒకవేళ నేను ఏదైనా కంటిన్యూ చేయండి. అదే థ్యాంక్ యూ. సో ఏదైతే మనం ఈ ఈక్వినాక్స్ మోషన్ అన్నామో, అంటే భూమి ఒక బొంగరం లాగా తిరుగుతూ ఉంటే దాని ఉత్తర ధ్రువం కూడా ఆకాశంలో ఒక పరిభ్రమణం చెందుతుంది. ఆ పరిభ్రమణం చెందడానికి ఒక 26,000 సంవత్సరాలు పడుతుంది ఉజ్జాయింపుగా అని లెక్క వేసుకుంటున్నాం. అది తిరిగేటప్పుడు, బొంగరం తిరిగినట్టుగా తిరిగేటప్పుడు అది అలా తిరగట్లేదు, ఒక లీనియర్ మోషన్ గా తిరగట్లేదు. అది తిరిగేటప్పుడు కొంచెం తూలుతో ముందుకి వెనక్కి తూలుతో తిరుగుతోంది. ఆ ముందుకి వెనక్కి తూలుతో తిరుగుతున్నప్పుడు ఏమవుతోంది, ఆ సెంటర్ లైన్ ఏదైతే ఉందో సెంటర్ లైన్ నుంచి లోపలికి వెళ్తోంది, మళ్ళీ సెంటర్ లైన్ మీదకి వస్తుంది, సెంటర్ లైన్ నుంచి మళ్ళీ బయటికి వెళ్తోంది, మళ్ళీ బయట నుంచి సెంటర్ లైన్ మీదకి వస్తుంది. అంటే ఆ ఫార్వర్డ్ మోషన్ లో లోపలికి బయటికి తిరుగుతూ ముందుకు తిరుగుతోంది. ఆ ముందుకి లోపలికి బయటికి తిరిగే మోషన్ లో లోపలికి బయటికి తూలడం, అంటే తలకాయ ఇట్లా ముందుకి వెనక్కి తూలినట్టుగా భూమి అలా తూలుతో తిరుగుతోంది, ఆ బొంగర తిరిగినట్టు. ఆ మూమెంట్ ని న్యూటేషన్ అన్నారు. అది ఎంత ఉంటుంది, సపోజ్ సెంటర్ లైన్ నుంచి ఒక పాయింట్ నుంచి ఇంటర్నల్కి వెళ్ళింది, మళ్ళీ సెంటర్కి వచ్చింది, మళ్ళీ బయటికి వెళ్ళింది, మళ్ళీ సెంటర్కి వచ్చింది, అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయ్యారు. ఇట్లా ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 72 సంవత్సరాలు పడుతుంది. అంటే దాన్ని ఏమన్నాం, 72 సంవత్సరాలు పడితే ఒక డిగ్రీ కదలడానికి 72 సంవత్సరాలు పడుతుంది. మరి 360 డిగ్రీలు తిరగడానికి ఎంత టైం పడుతుంది, 360 × 72 సంవత్సరాలు. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఆ 25,970 ఇయర్స్ ఏదైతే వస్తుందో అదే అనమాట. సో 72 ఇయర్స్ ఇది పడుతోంది. 72 ఇయర్స్ లో ఏమవుతోంది, ఆ సెంటర్ లైన్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంత టైం పడుతోంది, 18 సంవత్సరాలు పడుతుంది. లోపల నుంచి మళ్ళీ సెంటర్ లైన్ రావడానికి 18 సంవత్సరాలు, మళ్ళీ సెంటర్ లైన్ నుంచి బయటికి వెళ్ళడానికి 18, మళ్ళీ లోపల రావడానికి 18, 4 18 72 అలా వెళ్తోంది. ఈ 18 సంవత్సరాలు లెక్క అది మనకి ఖగోళంగా ఎలా తెలుస్తుంది అంటే, ఎక్లిప్టిక్ ప్లేన్ లో ఏదైతే ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్సే, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్నే మనం రాహు కేతుగా పిలుస్తున్నాం. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్, అందుకోసమే రాహుకి ఒక సైకిల్ తిరగడానికి 18 సంవత్సరాలు ఎందుకు పడుతుందంటే అది కారణం. అది ఊరికే ఏదో మనం లెక్క వేసేసాం 18 అంటే, ఆ 18 ఎందుకు పడుతుందంటే అది లోపలికి వెళ్ళి ఇట్లా వచ్చినప్పుడు ఈ రాహుకేతు పొజిషన్స్ లో కూడా చేంజెస్ వస్తున్నాయి. ఆ పొజిషన్లు ఎప్పుడు అవి అట్లా కాన్స్టెంట్ గా ఉండవు, అవి కూడా ఇలా పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి. ఇవి అది 18 ఆ తిరగడమే తూలడం అన్నమాట, ముందుకి వెనక్కి. ఇది ఎప్పుడైతే ఎగ్జాక్ట్ గా నార్త్ పోల్ వెళ్ళి ఒక నార్త్ స్టార్ కి పాయింట్ అవుతుందో, అది ఇలా ముందుకు తూలినప్పుడు నార్త్ స్టార్ నుంచి కొంత
పక్కకు జరిగినట్టే కదా. అంటే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కొంచెం పక్క జరిగినట్టే కదా. అంటే ద పొజిషన్ ఆఫ్ స్టార్స్ మారినట్టే కదా, రెఫరెన్స్ పాయింట్ మారినట్టే కదా. ఇది ఆ ఆ కదలిక గమనించకపోతే, అది లెక్కకి తీసుకోకపోతే, మనం ఇవాళ చిత్తా 2వ పాదంలో ఉంది చంద్రుడు లేకపోతే ఒక గ్రహం అన్నది, అది చిత్తా 3వ పాదంలోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు అది చంద్రుడైతే రాసే మారిపోతుంది, అది లగ్నం అయితే లగ్నమే మారిపోతుంది. లగ్నం రాశిలో మారిపోతే అసలు టోటల్ ప్రిడిక్షనే మారిపోతుంది. మీరు వెదర్ యు ప్రిడిక్ట్ వెదర్ ఆర్ ఎనీథింగ్, జాతకం అన్ని చేంజెస్ వస్తాయి. ఎందుకు మనం చెప్పిన ఫలిత జ్యోతిష్యాలు కొంతవరకు కరెక్ట్ అవుతున్నాయి, కొంత కరెక్ట్ కాలేకపోతున్నాయి అంటే ఈ ఈ కరెక్షన్స్ ని మనం ఫ్యాక్టర్ చేయలేకపోతున్నాం యాక్యురేట్ గా. వారు పుట్టిన సమయానికి యాక్యురేట్ గా మనం తీయలేకపోతున్నాం కాబట్టి ఆ స్థూలత్వం మనకి వచ్చింది. ఇది గణిత పరంగా ఉన్నది. తర్వాత సరే, ఇప్పుడు ఏమైందండి, రొటేషన్ అయిపోయింది, రెవల్యూషన్ అయిపోయింది, ప్రెసెషన్ అయిపోయింది, న్యూటేషన్ అయిపోయింది. 4 గతులు తీసుకున్నాం. ఇంకొక గతి ఉంది. అదేమిటి? భూమి మీద 75% ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ భూమి దాని చుట్టూ అది తిరుగుతోంది. మీ అందరికీ తెలుసు, దాని చుట్టూ అది తిరగడానికి 24 గంటలు పడుతోంది. భూమి సర్కంఫరెన్స్ అప్రాక్సిమేట్లీ 40,000 కిలోమీటర్స్. సో 40,000 కిలోమీటర్స్ 24 అవర్స్ లో తిరుగుతోంది అంటే యావరేజ్ స్పీడ్ భూమి తిరిగేది అరౌండ్ 1650 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో భూమి తిరుగుతోంది దాని చుట్టూ. అది ఒకవేళ కొంతమందికి ఇది ఆశ్చర్యం కలగచ్చు, 1650 కిలోమీటర్ల స్పీడ్ లో మనం తిరిగిపోతుంటే అలా ఎగిరిపోవడం ఏంటండి మనం అంటే, భూ ఆకర్షణ శక్తితో మనందరం గ్లాస్ నీళ్ళు తాగుతున్నా కూడా ఏది వదలకుండా తాగుతున్నాం. ఎందుకంటే రిలేటివ్ మోషన్, మనం కూడా అదే స్పీడ్ లో వెళ్తున్నాం కాబట్టి వీఆర్ స్టాటిక్ with respect to the earth because we are also moving along with the earth. This is the physics principle. So ఎప్పుడైతే 1650 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో భూమి తిరుగుతోందో, భూమి మీద 75% వాటర్ ఉందో, దిస్ మోషన్ ఈస్ క్రియేటింగ్ ది ఓషనిక్ కరెంట్స్. సముద్రంలో చలన కరెంట్ అంటాం కదా, ఓషన్ కరెంట్. ఆ కరెంట్ ఈస్ బేస్డ్ అపాన్ దిస్ మోషన్. ఇట్ ఈస్ సెంట్రిపీటల్ ఫోర్స్ గా ఏర్పడి నీళ్ళు ఎగిరిపోవు బికాస్ ఆఫ్ ది గ్రావిటేషన్. అయితే ఇంత పెద్ద వాటర్ బాడీ ఇలా కదిలినప్పుడు భూమి దాని చుట్టూ అది తిరుగుతున్న వేగాన్ని ఈ వాటర్ మూవ్మెంట్ ఈజ్ ఎట్ టైమ్స్ ఎఫెక్టింగ్ ది మోషన్ ఆఫ్ ది ఎర్త్. దట్ ఈస్ కరెంట్లీ అప్రాక్సిమేట్లీ 64 సెకండ్స్ ఉందండి ఇవాళ ఆ మోషన్. 64 సెకండ్లు. 64 సెకండ్లు అంటే టైంలో సెకండ్లు కాదండి, ఆర్క్ సెకండ్స్, డిస్టెన్స్ లో సెకండ్స్. అంటే మనం ఏది లెక్క వేసినా అది 64 సెకండ్లు తేడా వస్తుంది. ఇది గణితంలోకి తీసుకోకపోతే. అందుకోసం మీరందరూ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, అందరం స్ఫుటాలు తెల్లవారుజామున 5:30కి స్ఫుటం వేస్తారు. ఎందుకు 5:30 అంటే జిఎంటీ 0 అవర్స్ కాబట్టి, ఇండియా 5:30 కాబట్టి 5:30కి స్ఫుటాలు వేస్తారు. మీరు ఎవరైనా రాష్ట్రీయ పంచాంగ పబ్లిష్ బై పోస్టల్ ఆస్ట్రానమీ సెంటర్ వాళ్ళు పబ్లిష్ చేసిన పంచాంగం కనుక మీరు తీసి చూస్తే అందులో టైం ఏమని వేస్తారు? 5:29 వేస్తారు, 5:30 రాయరు. 5:29 ఉంటుంది. వై దే హ్యావ్ టు పుట్ ఎట్ 5:29? వై నాట్ 5:30? దిస్ మోషన్ 64 సెకండ్స్, ఒకనొక కాలంలో అది 58 సెకండ్స్ ఉండొచ్చు, అది కూడా మారుతూ ఉంటుంది, నెవర్ ఇట్ ఇస్ కాన్స్టెంట్. ఈ 58 సెకండ్స్ 60 సెకండ్స్ వాళ్ళు అదేం చేస్తారంటే ఆ టైం 5:29 స్ఫుటం తీసి వేస్తే ఆ ఫ్యాక్టర్ ఇక్కడ అకామిడేట్ అయిపోయింది అని తీసుకుని వాళ్ళు దాంట్లో తీసుకుంటున్నారు. ఇది అంటే రొటేషన్, రెవల్యూషన్, ప్రెసెషన్, న్యూటేషన్, సముద్ర తరంగాలది, ఈ 5 మోషన్లు. శ్రీ వరాహమిహిర పంచాంగంలో మేము ఈ 5 గతుల్ని తీసుకుని లెక్క వేస్తున్నాం. ఇలా భూమికి మొత్తం 11 గతులు ఉన్నాయండి. ఇంకా నేను 6 గతులు తీసుకోవట్లేదు. అందులో ఉదాహరణకు ఒకటి చెప్తాను.
ఎర్త్ సెంటర్ లో మ్యాంటిల్ ఉండి లోపల ద్రవంగా ఉంటుందండి. పైనంతా ఘనంగా ఉంది, లోపలికి వెళ్ళేటప్పటికి ద్రవ పదార్థమే, భూగర్భంలో ద్రవంగానే ఉంటుంది. ఇది తిరిగేటప్పుడు ఒక బాల్ మీరు తిప్పేటప్పుడు బాల్ లోపల నీళ్లు ఉంటే ఆ నీళ్లు కూడా తిరుగుతాయి, ఆ లావా కదులుతూ ఉంది. దానివల్ల కూడా ఎర్త్ రొటేషన్ స్పీడ్ ఎఫెక్ట్ అవుతోంది. ఆ ఫ్యాక్టర్స్ అవన్నీ మైన్యూట్ ఫ్యాక్టర్స్, కానీ ఒక మిలీనియా అంటే ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల్లో దే ఆల్సో మ్యాటర్. సో ఈ గణితాలన్నీ ఒక 500 సంవత్సరాలు 400 సంవత్సరాలకి సంస్కరించుకుంటూ పోకపోతే ఈ రోజు మనం ఏదైతే దృక్ పద్ధతి అని అంటున్నామో కొద్ది కాలానికి ఇది పూర్వ పద్ధతి అయిపోతుంది సంస్కరించకపోతే. సో చేంజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ కాన్స్టెంట్ అండ్ వీ హ్యావ్ ఆల్వేస్ హ్యావ్ టు టేక్. ఇది రెండో ఆస్పెక్ట్ అండి. మూడో ఆస్పెక్ట్, చాలా మంది మోడ్జాలు రాస్తున్నారు పంచాంగాల్లో. వాళ్ళ మోడ్యం ఏమో 15వ తారీఖు మొదలవుతుందండి, వీళ్ళ పంచాంగంలో 17వ తారీఖు మొదలవుతుందండి, ఏ రోజు చేయాలి అని ఏది కరెక్ట్ అనే సంశయం వస్తుంది. ఇది కామన్ మ్యాన్ కి అర్థం అవ్వడం చాలా కష్టం. కానీ మౌఢ్యమి ఈజ్ ఎఫెక్టింగ్ కామన్ మ్యాన్. వాడికి కావాలి మౌఢ్యం ఎప్పుడు అవుతుందో. కొన్ని పంచాంగాల్లో వారం రోజులు కూడా తేడా ఉంటుంది. అది ఎందుకు వస్తోంది, వాట్ ఈస్ ద ఫ్యాక్టర్? దాన్ని గమనిస్తే మన వాళ్ళు, మన పూర్వీకులు ఋషులు ఎంత ద్రష్టలంటే మనం అసలు ఇట్ ఈస్ మనం అమేజింగ్ అన్నమాట. మనకి ఆ ఊహకి అందదు. వాళ్ళు చేసింది ఏంటి, మనకి ఏ మౌఢ్యాలు చెప్పారు? శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి చెప్పారు. మరి ఈ రెండు గ్రహాలకే మౌఢ్యం ఉంటుందా, వేరే గ్రహాలకి మౌఢ్యం ఉండదా? వేరే గ్రహాలకు కూడా మౌఢ్యం ఉంటుంది. బికాస్ ఎవ్రీ ప్లానెట్ కమ్స్ ఇన్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ యాజ్ సన్ వన్స్ ఇన్ ఎ ఇయర్. సన్ విల్ గో టువర్డ్స్ నియర్ దట్ ప్లానెట్. అది ఏర్పడుతుంది. కానీ అవి తీసుకోలేదు. మరి ఈ రెండే ఎందుకు తీసుకున్నారు అంటే, వీనస్ అండ్ జూపిటర్ ఈ రెండు వెన్ 3 బాడీ మోషన్ లో, ఫిజిక్స్ లో when 3 bodies are moving together, the other bodies are motion of other bodies and the distance between them will affect the motion of the third body. This is the principle. ఇప్పుడు మరి బుధుడు కూడా దగ్గర ఉన్నాడు, అంగారకుడు కూడా దగ్గరగా ఉన్నాడు ఎర్త్కి. అంగారకుడు మోషన్ ఎర్త్ మీద ఎఫెక్ట్ కాదు, కానీ ఎక్కడో ఉన్న దూరంగా ఉన్న గురుడు ఎట్లా ఎఫెక్ట్ అవుతాడండి అంటే, ఇట్ డిపెండ్స్ అగైన్ అపాన్ ద మాస్ ఆఫ్ దట్ ప్లానెట్, the distance and mass. So Earth and Mars, the mass more or less same, and because of the distance it doesn't have effect. Mercury, the mass is so small, it doesn't affect. Venus mass is and its velocity is affecting the moon's movement. చంద్రుడి గతిని అది మారుస్తుంది. అలానే గురుడు మాస్ ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా చంద్రుడి యొక్క మోషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. చంద్రుడి మోషన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో, మనకి మొత్తం అంతా చంద్రుడి బేస్ మీదే ఉంది కాబట్టి అది ఈ రెండు వచ్చినప్పుడు మట్టుకు అది దాన్ని శుభ సమయంగా పరిగణించకూడదు అని వాళ్ళు చెప్పారు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు, పర్టర్బరేషన్ అంటారు. వీనస్ అండ్ జూపిటర్ హ్యావ్ పర్టర్బరేషన్, PERTURBRATION, పర్టర్బరేషన్. ఈ పర్టర్బరేషన్ ఎఫెక్ట్ వల్ల మూన్ యొక్క మూమెంట్ మారుతోంది కాబట్టి, దానివల్ల మనిషి ఆలోచన శక్తి మారుతుంది కాబట్టి, ఈ రెండు మోషన్స్ ని పరిగణలో మనం తీసుకుని శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి అని మన పూర్వీకులు నిర్ధారించి ఉంటారు అని మనం ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నాం. అయితే మనోహర్ నారాయణ పురోహిత్ గారి ఈ గణితంలో వీనస్ అండ్ జూపిటర్ పర్టర్బరేషన్ కూడా దీంట్లో లెక్క కట్టి దాంతో చేసిన సంస్కరించిన చంద్రుడు స్ఫుటాన్ని సాధించేటప్పుడు ఆ రెండు కూడా ఇంపార్టెంట్ అవుతాయి అని తీసుకోవడం జరిగింది.
సో దీనివల్ల అయితే ఈ పర్టర్బరేషన్ వల్ల కొంత మూమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. అయితే దానివల్ల ఇన్ని రోజులు వ్యత్యాసం వస్తుందా అండి అంటే, ఎప్పుడైతే యాక్చువల్లీ మౌర్జమి అంటే ఏంటండి, ఆబ్స్కురేషన్ ఆఫ్ ఎ ప్లానెట్. సన్ వెనకాల ఆంతరిక గ్రహం శుక్రుడైతే బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ మధ్యలో ఒకసారి వస్తాడు, సన్ వెనకాల వెళ్ళినప్పుడు కూడా ఒకసారి వస్తాడు. గురుడు ఒకటేసారి వస్తాడు వెనకాల ఉన్నప్పుడే, తన వెనకాల వెళ్ళినప్పుడే, సన్కి వెనకాల వెళ్ళినప్పుడే వస్తుంది గురుమోర్జమి. సో అప్పుడు వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో ఎప్పుడైతే వచ్చిందో ఆ సంవత్సరంలో జూపిటర్ కి సన్ కి ఉన్న డిస్టెన్స్, సన్ కి ఎర్త్ కి ఉన్న డిస్టెన్స్ బట్టి, వాటి డయామీటర్ ఆఫ్ ద ప్లానెట్స్ బట్టి ద టైం విల్ డిఫర్. ఎప్పుడు ఒకేలాగా ఉంటుందంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం జూపిటర్కి ఏం చేస్తాం, 11 డిగ్రీలు తేడా వచ్చినప్పుడు అది మౌర్జమి ప్రారంభం, మౌర్జమి అంత్యము. అంటే మళ్ళీ ప్లానెట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటే ఒకటి, రెట్రోగ్రేడ్ మోషన్లో ఉంటే ఒకటి. ఎందుకంటే రెట్రోగ్రేడ్ మోషన్లో వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ విల్ చేంజ్. When the velocity of the planet changes, the duration of travel will change. When the duration changes, the time period for it will change. So, ఈ లెక్కలు మనకి పూర్వ పద్ధతిలో లేవు. కానీ వాళ్ళు ఆ రోజుల్లో అది ఇట్లా ఉంటుంది అని గ్రహించి లెక్క లేకపోయినా వాళ్ళు ఒక స్థూలంగా ఒక లెక్క చెప్పేసి వదిలేశారు. కానీ ఈ రోజు వచ్చేటప్పటికి అవి కొన్ని కాలగమనంలో మాయమైపోయాయి. ఆ సంస్కారాలు చేస్తే కరెక్ట్గా వస్తుంది, అది చేసి అది నేర్పించే వాళ్ళు కరువు అయిపోవడంతో అది క్యారీ ఫార్వర్డ్ అవడం, కొన్ని చోట్ల క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, కొన్ని చోట్ల కావట్లేదు. అయిన చోట్ల ఒకలాగా ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ కాబట్టి ఒకలా ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మౌర్జములు. ఎందుకు వాళ్ళకి అది గురు గమనం బట్టి, ఆ గురు గమనాన్ని మనం కరెక్ట్ గా తీసుకోకపోతే దాంతో వచ్చే నెక్స్ట్ చేంజ్ ఏంటి, పుష్కరాల్ డేట్స్ మారిపోతుంటాయి. ఆ డేట్ ఇంగ్రెస్ ఇన్ టు దట్ పర్టికులర్ రాశి, ఎట్ వాట్ టైమ్ ద ప్లానెట్ ఈస్ ఇంగ్రెసింగ్ ఇన్ టు ద రాశి, ఇఫ్ దట్ ఈస్ నాట్ క్యాల్కులేటెడ్ ప్రాపర్లీ, పుష్కరాల్ వీళ్ళేమో 11వ తారీఖు మొదలవుతుందంటారు, వాళ్ళేమో 16వ తారీఖు 14వ తారీఖు అవుతుందంటారు. ఆ 2 రోజులు 3 రోజులు వ్యత్యాసం వస్తుంది. వీళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు టీవీ 9లో కూర్చుని అక్కడ వీళ్ళు చర్చించుకుంటారు, మాట్లాడతారు. కానీ వాట్ ఈస్ ద ఫండమెంటల్ బేసిక్, ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తుంది అని మాట్లాడే వాళ్ళు కరువు అయిపోయారు. లేరని నేను ఉన్నారు, తెలిసిన వాళ్ళు వెనకాల ఉంటున్నారు, ఈ గోళ నాకెందుకు అని ఉంటున్నారు. వెళ్ళిన వాళ్ళేమో వాళ్ళ విజ్ఞత వరకు వాళ్ళు చెప్తున్నారు. మంచి చెప్పినా కూడా అంటే యాక్చువల్ ప్రిన్సిపల్ కనుక ఎప్పుడైతే ముందు పెడతామో ఆ రోజు సంశయం అనేది పోతుందండి. అంటే నాకు ఇది ఇష్టము, నాకు ఇష్టం లేదు అనేవి మన డెసిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అవి ఎప్పుడో ఇన్ఫ్లుయెన్స్ అంటే వెన్ యూ స్టిక్ టు ది సైన్స్, వెన్ యూ స్టిక్ టు ద ఫండమెంటల్స్, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్. ఇది విత్ రిగార్డ్ టు దట్ కంప్యూటేషన్. ఇందాక టిఎస్ మూర్తి గారు ఓ మాట చెప్పారు, శ్రాద్ధ తిథి చేస్తున్నాం, అక్కడి నుంచి ఇంత కలుపుకోమన్నారు, ఏ రోజు చేయాలి పంచమి తిథి, ఇవాళ తిథి పెట్టాలా రేపా? అయితే అంతవరకు ఆలోచిస్తున్నట్టు చాలా గ్రేట్. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు తిథి పెట్టాలా వద్దా అనే ప్రశ్న చాలా మంది ఉత్పన్నం అయిపోతుంది. తర్వాత ఇదివరకు లాగా అన్నగారు ఎక్కడుంటే అన్నదమ్ములందరూ అక్కడికి వెళ్ళి తిథి పెట్టడం అనేది ఒక ఆచారము, ఒక పద్ధతిగా ఉండేది. ఈ రోజుల్లో ఉద్యోగరీత్యానండి, వేరే అదర్ సాంఘిక విషయాల వల్ల కానివ్వండి, అన్నగారు విశాఖపట్నంలో తిథి పెడతారు, తమ్ముడు హైదరాబాద్ లో తిథి పెడతాడు, ఇంకో తమ్ముడు బాంబేలో ఉంటే వాడు అక్కడ తిథి, ముగ్గురు 3 సార్లు 3 తిథులు ఎవరి చోట వాళ్ళు, నేను పెట్టకుండా ఉండడం ఎందుకని ఎవరి చోట్ల వాళ్ళు పెడుతున్నారు. అయితే ఈ క్యాల్కులేషన్ చేసేటప్పుడు తిథి అని మనం ఎప్పుడైతే అంటున్నామో, రవి చంద్రులు
బోత్ కమ్ ఇన్ టు ప్లే. ఆ ఇద్దరు వ్యత్యాసమే తిది. ఈ ఈ మోషనే కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయకపోతే తిది టైం తప్పైపోతుంది. తిది టైం తప్పైపోతే దాని మీద డిపెండ్ అయినటువంటి ధర్మ కార్యాలు, ధర్మాచరణ ఏవైతే రికమెండేషన్స్ రాస్తున్నామో అవన్నీ తప్పు అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాకతాళీయంగా కరెక్ట్ అయితే అవ్వచ్చు. పొద్దున 10ంటికి తిది మారుతోందంటే ఇబ్బందే లేదు. ఈ గొడవంతా ఎప్పుడు వస్తుందంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 మధ్యలో ఎప్పుడైతే తిది మారుతుంటుందో ఆ రోజుల్లోనే చాలా గొడవ వస్తూ ఉంటుంది. అది ఇవాళ మిగుల తగుల అనేవి క్యాల్కులేషన్ లో వస్తున్నాయి. సో ఆ తిది ఎలా చేయాలి, సూర్యోదయం తీసుకోవాలి ఆ ప్రదేశానికి అంటే ఇప్పుడు నేను కొన్ని అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో కుప్పవారి పంచాంగం ఒకటి, మా పంచాంగంలో ఎప్పుడైతే అలాంటిది వస్తుందో విశాఖపట్నంలో గనక ఆబ్దికం పెడుతూ ఉంటే పంచమి తిది ఇవాళ పెట్టాలి అని అట్లా రాయకుండా మేము ఏం చేస్తున్నాం అంటే సపోజ్ 81 degrees దగ్గర ఆ చేంజ్ వస్తుంది. సో 81 degrees కి తూర్పు ప్రాంతం వాళ్ళంతా ఇవాళ పెట్టాలి, 81 degrees కి పశ్చిమ భాగంగా ఉన్న వాళ్ళు రేపు పెడతారు అని రాస్తున్నాం. సరే 81 degrees అంటే ఇప్పుడు జనాలంతా 81 degrees ఎక్కడరా బాబు, మేము ఇవన్నీ ఎక్కడ వెతుక్కోవాలంటారు. కాబట్టి జనరల్ గా 81 degrees మీద ఉన్న ప్రధాన నగరం ఒకటి తీసుకుని ఆ నగరానికి తూర్పు భాగాన పశ్చిమ భాగాన అని రాయడం జరుగుతోంది. ఈ మా పంచాంగంలో ప్రతిరోజు ఆ రోజు శ్రాద్ధ తిథి ఏమిటి అని రాస్తున్నాం. అలానే తిథి ద్వయం ఎప్పుడొస్తుంది, తిథి శూన్యం ఎప్పుడొస్తుంది, ఆ రోజు ఏ తిథి ఉండదు. ఆ విషయాలు కూడా దీంట్లో పంచాంగంలో పొందుపరచడం జరిగింది. తర్వాత ఇట్లనే సరే అంటే ఇక్కడ తిథి పెట్టడానికే చాలా కష్టం ఉన్న రోజుల్లో మరి ధర్మాచరణ ప్రకారంగా మరి 96 శ్రాద్ధాలు పెట్టాలి సంవత్సరానికి, షణ్ణవతి శ్రాద్ధాలు. అసలు అన్ని ఉన్నాయా అని అనే రోజుల్లో ఆ షణ్ణవతి శ్రాద్ధాలు ఏ రోజుల్లో వస్తాయి ఆచరించేవాడు ఒక్కడున్నాడండి. ఎవరో ఆ ఒక్కడికి ఈ డేటా వెళ్ళాలి కదా, ఎవరైనా రాయాలి కదా అది. సో ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లో ఉన్న పంచాంగాల్లో బహుశా 2, 3 పంచాంగాలు మాత్రమే, అది కూడా లాస్ట్ 1-2 years నుంచే షణ్ణవతి శ్రాద్ధ దినాలు రాస్తున్నాం. మా పంచాంగాలు 6 ఏళ్ల నుంచి రాస్తున్నాం. షణ్ణవతి శ్రాద్ధ దినాలు ఏ రోజులు వస్తాయి. అయ్యారు ఇంకెవరు రాయటం లేదు, మనం మాత్రమే. మా గురుగారు చెప్తున్నా. అయ్యా నమస్కారం గురుగారు. షణ్ణవతి శ్రాద్ధ దినాలు వరాహమేరు పంచాంగంలో ఉంది. అంటే నేను బోల్డ్ గా ఎవరు రాయట్లేదు అని నేను అనలేను, ఎందుకంటే అన్ని పంచాంగాలు నేను చూడలేదు కాబట్టి ఐఎమ్ నాట్ మేకింగ్ దట్ క్లెయిమ్. బహుశా ఉండొచ్చేమో అనే ఉద్దేశంలో చెప్పాను. ఆ షణ్ణవతి శ్రాద్ధ దినాలు రాయలేదు. అది రాస్తే ఏమిటి అండి అంటే ధర్మాచరణకి, అంటే పంచాంగము ఇందాక వారు చెప్పారు నిత్య నైమితిక కర్మలు చేసుకోవడానికి ఉపయోగపడాలి. దానికి ఉపయోగపడాలి అంటే ఇటువంటి ధర్మ విశేషాలు అందులో ఉంటేనే అది ఉపయోగపడుతుంది. అది మరి పంచాంగం ఒకడు చూసి ఒకడు ఆచరించిన మా జీవితం ధన్యమైందనే నేను భావిస్తాను. నాకు అట్లా చాలా మంది మాకు ఉత్తరాలు రాసి చెప్పడం కూడా జరిగింది. మేము ఇలా చేసాం, ఇది చాలా బాగుంది, మాకు ఇంతవరకు తెలియదు. అలానే శ్రౌతం చేసే వాళ్ళకి అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకోగలరు అనుకోండి, బట్ అయినా వాళ్ళు చేసే ఇష్టులు ఇవి కూడా మా పంచాంగంలో రాయడం పొందుపరచడం జరిగింది. ఇది ధర్మ విశేషాలు వరకు ఇటువంటివి కొన్ని పెట్టడం జరిగింది. ఇందాక మూర్తి గారంటో వీరు రాహుకాలం తీసుకోవాలా, దుర్ముహూర్తం తీసుకోవాలా, ఏది పరిగణనలో తీసుకోవాలి, ఎందుకైనా మంచిదండి వాళ్ళు అది అంటున్నారు, అది కూడా తీసుకుంటే సరిపోతుంది కదా, గొడవ ఉండదు కదా అని కొందరు. అవసరం లేకపోయినా కూడా దాన్ని తప్పులేదు, ఆచరించడంలో తప్పులేదు, అయితే ఆ సమయంలోనే చేయాలి. దానికి సౌర పద్ధతిగా గణనం చేసి
వాళ్ళు రాహుకాలము యమగండం తీసుకుంటున్నారు. చాంద్ర పద్ధతిలో తీసుకున్న వాళ్ళు వర్జము దుర్ముహూర్తం తీసుకుంటున్నారు. అయితే మన అందరం చాలా మంది, ఇది కూడా ఒక చిన్న సూచన నేను చేయదలుచుకున్నాను. ఏంటంటే మన అందరం చాంద్రమానేనా అని శుభలేఖల్లో రాయడము, ఎక్కడ రాసినా చాంద్రమానేనా అని రాస్తున్నాం. మనది సంపూర్ణంగా చాంద్రమానం కాదండి, చాంద్ర సౌరమానేనా. మన క్యాలెండర్స్ అన్ని లూనీ సోలార్ క్యాలెండర్స్, దే ఆర్ నాట్ లూనార్ క్యాలెండర్స్. లూనార్ సంపూర్ణంగా చాంద్రమానం అంటే ముస్లిమ్స్ పాటించేది సంపూర్ణమైన చాంద్రమానం. సో మనది చాంద్ర సౌరమానేనా అని రాయాలి. అది అలా రాస్తే వీడేంట్రా పిచ్చివాడు ఇట్ట రాశాడని అనుకుంటారని రాయట్లేదు, కానీ టెక్నికల్ గా స్పీకింగ్ చాంద్ర సౌరమానేనానే రాయాలి మనం. ఎందుకంటే లూనీ సోలార్ బేస్డ్ గానే మనం ముహూర్తాలు ఇవన్నీ నిర్ణయిస్తున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లో వచ్చేప్పటికి జన వ్యవహారంలో పంచాంగంలో ఒకాన కాలంలో ముహూర్తాలు రాసేవారు కాదండి, రాశి ఫలాలు ఉండేవి కావు. ఎందుకంటే ఇవి పంచాంగ విషయాలు కావు. ఆ పంచాంగం చూసుకున్నవాడు ఏ ముహూర్తం సరైనది అని వాడికి జ్ఞానం ఉండేది, చూసుకుని వాడు ముహూర్తం ఫిక్స్ చేసేవాడు. కానీ ఈ రోజుల్లో అది కొంచెం కరువైంది కాబట్టి సిద్ధాంతులే ముహూర్తాలు నిర్ణయించి కొన్ని రాస్తున్నారు. ఇది చేసేటప్పుడు రకరకాల పద్ధతులు, ఒకడు పంచాంగం తీసుకుంటాడు, ఒకడు తీసుకోడు, ఇంకో వేరే పద్ధతి అంటాడు, పాఠ్యాంతరం అంటాడు, రకరకాలుగా ప్రాంతీయ భేదాలతో విభిన్న ప్రకారాలుగా జరుగుతున్నాయి. అయితే ఇందాక చూపించినట్టుగా కొన్ని పంచాంగాలు, ఉదహరించినటువంటి పంచాంగాల్లో వాళ్ళు ముహూర్తం రాసి పక్కనే భృగు షట్కం, సగ్రహ చంద్ర, రిఫ చంద్ర అని రాసేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, అవునండి మేము అక్కడ రాసేసాం కదండి అంటున్నారు. అంటే అసలు భృగు షట్కం అంటే ఎవరికి తెలియాలి అక్కడ? అది పెట్టచ్చా అసలు నువ్వు రాయడమే తప్పు. ఇందులో ఈ తప్పు ఉంది అని చెప్పి నేను రాశాను కాబట్టి ఐఎమ్ అబ్జార్బ్డ్ ఆఫ్ దట్ మిస్టేక్ అనుకుంటున్నారు. కాదండి, ఆ ముహూర్తానికి ఎంతమంది పెట్టి వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో అదంతా తీసుకొచ్చి మన ఖాతాలో వేస్తారు, మనకి తెలిసినా తెలియపోయినా. మనం చేసేవే కడుక్కోలేక చచ్చిపోతుంటే ఇప్పుడు అవన్నీ కూడా తీసుకొచ్చి ఎప్పటికయ్యాను. సో మా పంచాంగం ఎందుకు ఎక్కువ జనబాహుల్యం కాలేదు అంటే, మా పంచాంగంలో ఇవాళ దాకా డబల్ డిజిట్ ముహూర్తాలే రాలేదండి 6 సంవత్సరాల్లో. ఏ సంవత్సరం కూడా 10 ముహూర్తాలు సాధించాలి అని మేము గట్టిగా అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు 4, 5, 6 ఇలానే ఉంటాయి ముహూర్తాలు. అది ఒక ఇరువురం మా గురువులు మాకు చెప్పింది, రాసింది శుద్ధత్వంగా రాయండి. అయితే దీంట్లో మళ్ళీ ఏంటి, ఏకవింశతి మహాదోషాలని అందరూ చదువుతున్నారు, అన్ని పంచాంగాల్లో రాస్తారు. ఉదాహరణకి అందులో మహాపాత దోషము అని ఉంది. మహాపాత అంటే నెలలో 2 సార్లు వస్తుంది. ఒకటి వైద్యుతి మహాపాత, వ్యతిపాత మహాపాత. చాలా మంది వైద్యుతి వ్యతిపాత యోగాలతో దాన్ని అన్వయించుకుంటారు. వైద్యుతి వ్యతిపాత యోగాలు వేరండి, వైద్యుతి వ్యతిపాత మహాపాత వేరండి. ఆ వైద్యుతి వ్యతిపాత మహాపాతలు సాధించడానికి రవిక్రాంతి చంద్రక్రాంతిని గణితం చేసి వాటి ఎక్కడైతే సామీప్యత జరుగుతోందో అప్పుడు మాత్రమే ఆ పాత జరుగుతుంది. ఆ పాత జరిగిన సమయంలో ముహూర్తం పడకూడదు. ఒకవేళ ఏదైనా వివాహ ముహూర్తం అట్లా పడితే దానికి ఇదిగో ఫలానా దోషము అని వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. అది తీసుకోకుండా అది ఒక్కొక్కసారి ఏకాదశి రోజు కూడా మహాపాత ఏర్పడుతుంది. అలాంటి ఏకాదశి నాడు అరే వాళ్ళ ఏకాదశి బ్రహ్మాండమైన ముహూర్తం అని పెట్టేస్తున్నాం. కానీ అది మహాపాత సమయంలో కనుక పడితే ఈ రోజు మనం ముహూర్తాల వల్ల జరుగుతున్న సంఘంలో జరుగుతున్న తప్పిదాలు, దానివల్ల పరిణామాలు మనం అందరం చూస్తున్నాం. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన కుటుంబంలోనే ఒకళ్ళు ఇద్దరు ఎక్కడో ఒక చోట అందరి ఇళ్లలో ఉన్నారు అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు. అంటే అది ఒక్కటే దోషం అంటే అది ఒక దోషం అని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. అట్లా మిగతా చాలా దోషాల్లో అలాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ రానున్న పంచాంగాల్లో
ఇవి ఉండకుండా ఉండాలి అనేది ఒక సూచన. తర్వాత ఇదాక వేరే ఏమి పెట్టచ్చు అంటే సమాజానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవసాయం మీద, ఎందుకంటే అవర్ కంట్రీ ఇవాళకి కూడా 70% ఆఫ్ ది పాపులేషన్ ఇస్ డిపెండెంట్ ఆన్ వ్యవసాయం. అంటే 100కి 70 మంది వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటే 100కి 2 పంచాంగాలు కూడా 100లో 2 పంచాంగాలు కూడా వ్యవసాయం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అంటే దేనికైతే ఎక్కువ డిమాండ్ ఉందో దాన్నే మనం చేయట్లేదు. అది కాక ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా విషయాలు చెప్పవలసినవి ఏంటంటే విద్య, ఆరోగ్యం. ఈ రెండిటి మీద కూడా పంచాంగాల్లో ఇన్ఫర్మేషన్ పొందుపరచాలి అన్నది ఒక సూచన. తర్వాత ఇదే కాక మన జాతీయ దృష్టిని కూడా గుర్తుపెట్టుకొని పంచాంగాల్లో అంశాలు ఉండాలి. రేపొద్దున ఇవాళ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు, అరే పంచాంగం రా, మా బంధువుల్లోనే పంచాంగం, మీ మావయ్య పంచాంగం రాశాడు అని పంచాంగం ఇస్తే ఇది ఏం చేయాలి మావయ్య, ఇది ఏం చూడాలి మావయ్య అని అడుగుతున్నాడు. అంటే అసలు దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, దానివల్ల మనకు అసలు ఉపయోగం ఉందనే అవగాహన కూడా లేనిటువంటి జనరేషన్లో మనం ఏం చేయాలి? వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ ఏంటి? నేను ఒక ఇంటికి ఇల్లు కొంటున్నాను, దానికి అడ్వాన్స్ ఇస్తున్నాను, ఇవాళ ఈ టైం మంచిదా? నేను కార్ డెలివరీ తీసుకుంటున్నాను, మంచిదా? వీటికి ఎక్కడ పంచాంగంలో ఎవరు ముహూర్తాలుగా రాయరు, అవి మనం చూసుకోవాల్సినవే. అయితే ఇటువంటివి ప్రతిరోజు ఆ విషయాలు కూడా, అంటే ఈ రోజు అద్దెంట్లోకి వెళ్తున్నాం, ఇల్లు కొనట్లేదు, అద్దెల్లే చేస్తున్నాం, ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లో అద్దెకి వెళ్తున్నాం, ఆ మారుతుంటే పాలు పొంగించడానికి ఈ సమయం మంచిదా? వెళ్ళి వాళ్ళు వర్జ దుర్ముహూర్తాల్లో పొంగించకుండా ఇగో ఈ రోజు ఈ విషయాలకి ఇది మంచిది, ఇది అనే విషయాలు కూడా పంచాంగంలో పొందుపరిస్తే చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది అనేది. అంటే ఈ విషయం మా పంచాంగంలో కూడా రానున్న కాలంలో ప్రవేశపెట్టాలి అనే ఒక ధోరణిలో ఉన్నాం. అంటే దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తయారు చేసుకుని పెట్టాలి. తర్వాత ఇంకొక చాలా ఇందాక మూర్తి గారు చెప్పినట్టు రాజమండ్రికి పంచాంగం ఉంది, అక్కడి నుంచి 13 నిమిషాలు తీసేయండి హైదరాబాద్కి వచ్చేసింది అనుకుని స్థూలంగా అన్ని పంచాంగాలు అదే రాసేస్తారండి. కానీ దానివల్ల అది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే బికాస్ ఆఫ్ ది లాటిట్యూడినల్ డిఫరెన్స్. ఎర్త్ కర్వేచర్ గా ఉన్నప్పుడు లాటిట్యూడ్ డిఫరెన్స్, నాట్ ఓన్లీ లాంజిట్యూడ్, లాటిట్యూడ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది ప్లేస్ టు ప్లేస్. అలా ఉండడం వల్ల లగ్నం మారిపోతుంది కాబట్టి లాటిట్యూడ్ బట్టి లగ్న పరిమాణాలు కూడా మారిపోతాయి. కాబట్టి మనం ఏ లగ్నంలో ముహూర్తం పెడుతున్నామో చూసుకుని ఆ లగ్నానికి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఎంత వ్యత్యాసం ఉందో చూసుకుని అప్పుడు అంత తగ్గించడమో కలపడమో చేయాలి. ఇంత డీటెయిల్ అంటే ప్రతి ప్రదేశానికి, ఇప్పుడు నేను హైదరాబాద్కి మేము పంచాంగం వేసాం, హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, కలకత్తా, ఢిల్లీ, బాంబే, ఎన్ని నగరాలు, ఒక 100 నగరాలకు వేసాం. ప్రతి 100 నగరాలకి ప్రతి నగరానికి మేషం నుంచి మీనం దాకా ఏ లగ్నానికి ఎంత కలపాలి, ఎంత తీయాలి అనేటువంటి పట్టిక నాకు తెలిసి వేరే పంచాంగంలో లేదు. అది నేను చూసిన దాన్ని బట్టి అది మా పంచాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ వివరాలు కూడా అప్పుడు ఇంకొక చోటకి ముహూర్తం కరెక్ట్ గా వెళ్తుంది. లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అది తప్పుగా అన్వయించినప్పుడు అది ఏదైతే పుష్కరాంశ అనుకున్నామో ఇక్కడ పెట్టేటప్పటికి అది పుష్కరాంశకి దాటిపోతుంది. ఇదొకటి. ఇంకొకటి, ముహూర్తం నిర్ణయం చేసేటప్పుడు సాధారణంగా లగ్నము పుష్కరాంశ అంటే నవాంశ లగ్నం ఎక్కడుందో అంతవరకు చూసి ముహూర్తం పెట్టేస్తున్నారు. అయితే ఆ ముహూర్త సమయానికి దుర్ముహూర్త స్పర్శ తగులుతోంది. అంటే పుష్కరాంశ సమయానికి దుర్ముహూర్తం ఉంది.
అంటే పుష్కరాంశ సమయం 10:20 అయితే 10:30 దాకా దుర్ముహూర్తం ఉందండి. సరే మీరు 10:30 తర్వాత ముహూర్తం పెట్టారనుకోండి, అది పుష్కరాంశ అవ్వదు. కానీ లగ్నం అదే ఉంటుంది, కానీ పుష్కరాంశ తప్పిపోతుంది. మరి పుష్కరాంశ తప్పిపోతే ముహూర్తం పెట్టచ్చా? లేతే 11:15 దాకా ఉంది లగ్నం. మరి 10:30 దాకా దుర్ముహూర్తం ఉంది. 10:30 నుంచి 11:15 దాకా ఈ 45 నిమిషాల్లో ఏ సమయానికి పెట్టాలి? 10:35 పెట్టాలా? 10:45 పెట్టచ్చా? 11కి పెట్టచ్చా? 11:10కి పెట్టచ్చా? అది ఎలా నిర్ధారణ చేయాలి? ఆ లగ్నం వదిలేలేం కదా, బాగుంది, మిగతా అన్ని బాగున్నాయి, పుష్కరాంశ కుదరలేదు, దాన్ని ఎలా నిర్ధారణ చేయాలి? అయితే మా గురువులు మాకు చెప్పింది ఏమిటి అంటే, దాన్ని ఎలా నిర్ధారణ చేయాలంటే ఆ లగ్నానికి షడ్వర్గులు కట్టు అన్నారు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, లగ్నం బాగా బలీయంగా ఉంది అంటే బాగుంది అంటున్నాం, పుష్కరాంశలో అంశలో కూడా చక్కగా ఉంది అంటే ఇంకా లగ్నం విశేషం బ్రహ్మాండం, 35,000 పెళ్లిళ్ళు జరిగాయి దీనికి అనుకుంటున్నాం. అయితే పుష్కరాంశ సమయానికి కూడా షడ్వర్గులు 6 ఉండకపోవచ్చండి. షడ్వర్గులు ఏంటి? లగ్న చక్రంలో లగ్నం శుభంగా ఉండాలి, లగ్నాధిపతి. హోరా చక్రంలో శుభాధిపతి అవ్వాలి, నవాంశలో శుభాధిపతి అవ్వాలి, ద్రక్కాణలో శుభ అధిపతి కావాలి, ద్వాదశాంశలో శుభంగా ఉండాలి, త్రింశాంశలో శుభంగా ఉండాలి. అంటే ప్రతి ముహూర్తానికి ఇట్లా 6 వర్గ చక్రాలు వేసి ఏ సమయానికి, మళ్ళీ అది నిమిషం 2 నిమిషాలకి మారిపోతూ ఉంటారు, 1 డిగ్రీకి త్రింశాంశం మారిపోతుంటుంది. సో ఇట్లా ప్రతి నిమిషానికి అంటే 10, 20, 30కి దుర్ముహూర్తం అయితే 10:30 నుంచి 11:15 దాకా అంటే 45 నిమిషాలకి 45 చక్రాలు వేసుకుని అందులో ఏ నిమిషానికి ఎగ్జాక్ట్ గా షడ్వర్గులు 6 ఉన్నాయా లేకపోతే 5 ఉన్నాయా, ఇంకా తగ్గిపోతే 4 కింద అసలు మేము ముహూర్తం పెట్టాం. 4 అంటే పైనే ఉండాలి, 5, 6 ఉండాలి. అంటే అది పుష్కరాంశ మిస్ అయిపోయినా కూడా 6 లేయర్స్ లో 6 వర్గ చార్ట్లలో ఆ లగ్నానికి ఆ సమయానికి బలం ఉంటే ఆ విషయం చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది అని గురువులు చెప్పారు. అలా పెట్టాము, అలా జరుగుతోంది. ఇది అందరూ అవలంబిస్తే చాలా చక్కగా ఉంటుంది. కానీ ఎవరెవరి వారికున్న స్థితి బట్టి, గణితం చేసే స్థితిని బట్టి వాళ్ళు అది చేయగలరా లేదా అన్నది అది ఉంటుంది. సో ఇది ముహూర్తాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలానే ఇప్పుడు మా వాళ్ళు అమెరికాలో ఉన్నారండి, మరి వాళ్ళకి ఇక్కడి నుంచి అక్కడ పెట్టాలి, స్ట్రైట్ అవే టైం జోన్ మైనస్ చేసుకుని లెక్క కట్టేస్తుంటారు. అది కూడా తప్పు, ఆ విషయం కూడా చెప్పాలి. దానికి సరే ఈ పంచాంగంలోనే విదేశాలకు కూడా సంస్కరణ పట్టిక వేయచ్చా అంటే వేయచ్చు, కానీ ముహూర్తాలు చెప్పడానికి కష్టమైపోవచ్చేమో, కానీ నిత్య వాటికి వేయచ్చు. దానికి విడిగా వస్తుంది కాబట్టి అది వాళ్ళు చేయడం జరుగుతోంది. ఈ విషయాలు ఇలా ఇంకా కొన్ని విశేషమైన విషయాలన్నీ కూడా మా గురువులు మాకు అందించి నేర్పించి ఇటువంటివన్నీ ఉండాలి, మన పంచాంగంలో ఉండాలి అని చెప్పి ఇచ్చి అవన్నీ పంచాంగంలో పొందుపరచడం జరిగింది. ఇలాంటి విషయాలు కూడా నలుగురికి చెప్పి నలుగురి చేత వీటిని అవలంబించే, అంటే ఎన్ని లెవెల్స్ లో సంస్కరణ జరగాలి, గణితం లెవెల్లో సంస్కరణ జరగాలి, ధర్మశాస్త్రం అప్లికేషన్ లో సంస్కరణ జరగాలి, క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ని ఎలా ప్రజెంట్ చేస్తున్నామో. మేము పంచాంగం వేసేటప్పుడు దేశంలో దగ్గరికి ఒక 150 పంచాంగాలు, కాశీ నుంచి అన్ని ప్రదేశాల నుంచి పంచాంగాలు తెప్పించి, వాళ్ళు వేసేది అదే డేటా మనం వేసేదే, కానీ కొన్ని వాళ్ళు వేసేది ద వే దే ఆర్ రిప్రజెంటింగ్ ద డేటా ఈజ్ వెరీ కన్వీనియంట్ టు ది పబ్లిక్. అది ఎందుకు అడాప్ట్ చేయకూడదు మనం? దాంట్లో నూతనత్వం ఉంటే మనం అలా తీసుకుని అన్ని ఇవన్నీ చేసి ఇచ్చిన తర్వాత మనం చెప్తున్నాం, చెప్పేదానికి ప్రామాణికత కూడా ఉండాలి. నేనేదో పంచాంగంలో నాకు తెలుసు కదా అని నా సొంత కవిత్వంతో నేను రాసేయకూడదు. నేను ఇది
నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుందని నేను రాసేయకూడదు. పెద్దానికి అంటే ఈ విషయాన్ని ఏ శాస్త్రకారుడు ఏ గ్రంథంలో ఏ శ్లోకంలో చెప్పాడు, ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి అక్కడ వేసి దాని తాత్పర్యం రాసి దీని అనుగుణంగా ఈ ముహూర్తం ఇట్లా నిర్ణయం చేస్తాం, దీనికి అనుగుణంగా మేము ఇలా రాశి ఫలాలు కూడా మా పంచాంగంలో రాశి ఫలాలు కూడా దానికి అనుగుణంగానే రాయడం జరిగింది. అందుకోసం ఏంటండి దీంట్లో రాశి ఫలాలు అందరు బాలే ఉంటారు, చాలా మంది బాగుంది అంటారు, మీ దాంట్లో అన్ని అంత పాజిటివ్ గా ఉండవు అని కూడా అన్నారు కొంతమంది. కానీ ఉన్నట్టుగా ఏది చెప్పారో దాని పద్ధతిగా రాయడం జరిగింది. ఇలా ఈ పంచాంగంలో ప్రామాణికతతో కూడిన విషయాల్నే అందరూ పొందుపరచాలి అనే ఒక సూచన చేస్తూ, ఈ జ్ఞానం నా దగ్గరే, నాకెవరో గురువులు నేర్పించారు కాబట్టి ఇది నా దగ్గరే ఉంది, నేను చెప్పేస్తే నా ముళ్ళేదో పోతుంది అని అనుకోకుండా, ఏ గ్రంథాలు ఎక్కడి నుంచి సేకరించామో ఆ గ్రంథ వాంగ్మయ సూచిక అంటే ఒక బిబిలోగ్రఫీ, మా పంచాంగం ఏకైక పంచాంగం ఎంటైర్ భారతదేశంలో గ్యారంటీగా చెప్పగలను. ఏ గ్రంథాలు ఎవరు రాశారు, ఏ సంవత్సరంలో పబ్లిష్ అయింది, పబ్లిషర్ ఎవరు, దాంట్లో ఆ గ్రంథంలో ఏ పేజీలోంచి ఈ శ్లోకం తీసాము అనే సంపూర్ణ విషయాలు ఈ పంచాంగంలో కుదు. ఇలాంటివి కనుక సహజంగా అందరూ అవలంబిస్తే పంచాంగంలో ఒక చక్కటి నూతన వరవడి ఏర్పడి జనహితంగాను జన ఉపకయంగాను ఉంటుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొంచెం ఎక్కువసేపు విసిగిచ్చుంటే క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుని విరమిస్తున్నాను. శ్రీమాత్రే నమః. చాలా ధన్యవాదాలు శేషాచల శర్మ గారికి. ఇలాంటి విజ్ఞానం అందించే ప్రయత్నమే ఈ జ్యోతిర్వాణి చేస్తుంది. కొంచెం ఇంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 130-140 మంది ఉన్నారు. విజ్ఞానం ఈ పుస్తకం చదవండి అని ఇస్తే చదవరండి. కమలాకర్ శర్మ గారు ఏదో చెప్తానంటున్నారు, చెప్పండి గురుగారు. ఏం లేదు, పొరపాటు వచ్చింది మీరు కానీ ఉంటాయి సార్. బాగుంది. సో మనకి ఈ విజ్ఞానం అందించాలి అన్న ఉద్దేశంతోనే ఇలాంటివి చేసాం. మీరు చాలా తీరికగా వచ్చి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ మేము ఈ పక్కనే ఉన్నటువంటి మీ గురువు గారికి కూడా చాలా ధన్యవాదాలు. బిఎస్ సిద్ధాంత్ గారికి వారి పెట్టిన భిక్షేనండి మాకు ఇది. వారు లాస్ట్ వీక్ అంతా బాగా చెప్పుకుంటూ వచ్చారు. మా ఇవన్నీ జరిగినవే. అయితే పోయిన వారం అది అసంపూర్ణంగా ఉందనే మళ్ళీ ఈ వారం పెట్టుకున్నాం. ఈ వారం మరింత లోతుగా ఈ విజ్ఞానానికి మనం కొంచెం తెలియడం జరిగింది. ఇంతమందికి అయితే జరిగింది. తర్వాత ఇది రికార్డ్ అవుతుంది, వింటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి సమయం తక్కువ అవుతుంది కాబట్టి కొంచెంగా మిగతా వాళ్ళు ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే వాళ్ళ జ్యోతిర్వాణి వినమని. నాకు ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి, అడగచ్చునా అండి? తప్పకుండా. నమస్కారం చోకుల వారు, ధన్యవాదాలు. మీరు మీ అనుభవాన్ని అంతా విశాఖపట్నం శేషాచల సిద్ధాంతి గారు, మీరు మీ అనుభవాన్ని అంతా రంగరించి ఇచ్చిన ఉపన్యాసం చాలా ఉపయుక్తంగా ఉంది. ముఖ్యంగా పంచాంగ కర్తలందరూ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. పంచాంగ సంస్కరణ అనేది కూడా అవసరం అనేది మీ మాటలు బట్టి బాగా తెలుస్తోంది. ఇప్పుడు మనము చేస్తున్న ఒకటి సరిపోదు, దీన్ని ఇంకా సంస్కరించాలి అని. అక్కడి వరకు బాగుంటుంది. మీరు 2 విషయాలు ఉదహరించారు. ఒకటి, హైదరాబాద్ లో ఒకటి అబ్జర్వేటరీ నెలకొల్పాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు మీరు. ఆ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ మన కలకత్తాలో ఉన్న IMD వారి ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ, ఈ రెండింటి పనిచేసే విధానంలో ఏమన్నా తేడా ఉందా? అంటే కొంచెం ఎక్స్ట్రాగా మీరు ఏమన్నా ప్రపోజ్ చేస్తున్నారా ఇక్కడ చేయటానికి? దాని మీద ఏమన్నా అడిషనల్ గా మనకి ఏమన్నా ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయా? అదొకటి. మరొక విషయం, మన రాజా సవాయ్ మాన్సింగ్ గారి నిర్మించిన ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీస్ ఆ రోజుల్లో ఉన్నవి, ఈనాడు జంతర మంత్రాన్ని పేరుతో పెట్టి తమాషాగా పిలుచుకుంటున్నారు. కానీ వాటి వెనక ఉన్న శాస్త్రీయత కానీ వాటి తాలూకు ఉపయోగం కానీ ఎంత ఉపయోగపడేనా కానీ ఆ రోజుల ప్రజలకు తెచ్చుకొని ఈనాటి ప్రజలకు ఎవరికి తెలియదు. వీటిల్లో ఏ అబ్జర్వేటరీ అయినా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినట్టు రెనోవేట్ చేసి దాని ప్రకారం ఎలా వస్తున్నాయి,
మన పూర్వీకులు చెప్పిన పద్ధతుల ప్రకారము ఎంత బాగా గణితం ఉన్నది, ఎంత బాగా మనం గ్రహగతులు లెక్క వేయచ్చు అనేది ఏమైనా ప్రయత్నం చేశారా? ఈ 2 విషయాలకు అసలు వివరిస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుంది. సో నెంబర్ 1, కలకత్తాలో కానీ, జైపూర్లో ఉన్న అబ్జర్వేటరీ కానీ, ఆర్ ఉజ్జయిన్లో ఉన్నది కానీ, వీటికి భిన్నంగా అంటే ఎవరు చేసినా అదే ఉంటుందండి. అయితే ఒక్కొక్క యంత్ర నిర్మాణంలో వాళ్ళు ఏం చేస్తారంటే స్థల యొక్క పరిమాణం బట్టి, లేకపోతే ఆ రోజున్న వాళ్ళకు ఉన్న వనరులు బట్టి దాన్ని ఒక స్కేల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. స్కేల్కి ఏమాత్రం తగ్గకుండా చేసింది జైపూర్లో ఉన్న అబ్జర్వేటరీ అండి. నథింగ్ ఈజ్ రెడ్యూస్ టు స్కేల్. అది ఎంత పెద్దగా ఉండాలో సామ్రాట్ యంత్రం అని ఉంది అక్కడ. 27 నక్షత్రాల దివ్యాంశాలన్నీ లెక్క కట్టచ్చు, 27 నక్షత్రాలు కట్టచ్చు. మిగతా చోట్ల ఉన్న అదే యంత్రం మిగతా చోట్ల కూడా ఉంది. అయితే వాళ్ళు 1-2 నక్షత్రాలకు మాత్రమే అది కన్స్ట్రక్ట్ చేశారు. షేప్ అంతా అట్టనే ఉంటుంది, కానీ ద హైట్, ద విడ్త్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఫర్ 1 or 2 నక్షత్రాస్ మాత్రంకే అది కరెక్ట్ గా అవుతుంది. దాన్ని బట్టి మిగతాది ప్లస్ మైనస్ చేసుకుని లెక్క కట్టుకోవచ్చు. కానీ దే ప్లస్ మైనస్ లేకుండా ఎగ్జాక్ట్ గా లెక్క చేసి అన్ని 20 నక్షత్రాలు చేసేది జైపూర్లో ఉందండి. 1. 2, దాని రీతిగానే చేస్తాం. అంటే ఉజ్జయినికి ఉత్తర దిక్కున 37 kilometers నార్త్ ఆఫ్ ఉజ్జయిన్ దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ డోంగలా అనే ఒక ప్రదేశం ఉందండి. డోంగలాలో ఒక అబ్జర్వేటరీ ఉందండి. అబ్జర్వేటరీ పేరు శ్రీ వరాహమీర అబ్జర్వేటరీ. అక్కడే ఎందుకుంది అంటే మావలంకర్ గారని ఈజ్ ఆస్ట్రోఫిజిసిస్ట్. ఆయన కరెక్ట్ గా కర్కాటక రేఖ ఆ డోంగలా మించి వెళ్తుంది కాబట్టి ఆ కర్కాటక రేఖ మీద కనుక మనం చేస్తే ఎగ్జాక్ట్ గా విశ్వదినాల్లో ఎగ్జాక్ట్ గా మనం మెజర్ చేయడానికి యాక్యురేట్ గా తెలుస్తుంది అని చెప్పి ఆయన అక్కడ అబ్జర్వేటరీ కట్టడం జరిగిందండి. ఇప్పుడు అందరూ వెళ్ళి కర్కాటక రేఖ మీదే కట్టలేరు, అందరూ వెళ్ళి అక్కడే కట్టలేరు. వేరే చోట కట్టినప్పుడు దాని ఏ ప్రదేశం ఆ లాటిట్యూడ్ లాంజిట్యూడ్ కావాల్సిన కరెక్షన్ చేసి కట్టాలి. That's why no 2 observatories look alike. But when you are using computation, దాన్ని ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలి, దానివల్ల డేటా ఎట్లా వస్తుంది, దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అనే ఇది కూడా అక్కడ పెడతారండి. కానీ ఈ రోజుల్లో ఎవరు మనం అలా వెళ్ళి చూసేసి ఫోటోలు తీసుకుని వచ్చేస్తున్నాం. కానీ జైపూర్ అబ్జర్వేటరీ అబ్జర్వ్ చేయాలంటే 1 వారం రోజులు పడుతుందండి. అక్కడ ఒక్క యంత్రం దగ్గర 2 రోజులు పడుతుందండి. అది చెప్పే గైడ్కి ఎంత ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం చేశారు, ఇది అందరికి అర్థమయ్యేది కాదు, చెప్పేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు కూడా చాలా మంది చాలా చోట్ల లాక్ వేసి దూరం నుంచే చూడమంటున్నారు. కానీ నేను వెళ్ళి యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ ద రీడింగ్ అంటే ఆ అవకాశం లేకుండా అయింది ఒకటి. సో ఇక్కడ చేసేది అందరూ స్టూడెంట్స్ వచ్చి, అంటే దిస్ షుడ్ బి ఏ డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే కంప్యూటర్లు ఉంటాయనే కాదు, ఎక్కడైతే మీరు ఖగోళ డేటాని మీరు అబ్జర్వ్ చేసి తీసుకోగలరు. టుమారో ఎనీబడి మీకు ఆసక్తి ఉంది, మీరు వచ్చి అక్కడ కూర్చుని ఆ పర్టికులర్ డేస్ లో ఆ షాడోస్ అవన్నీ అబ్జర్వ్ చేసి ఆ రీడింగ్స్ మీరు రాసుకుని వెళ్ళి మీరు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ ఎవరికి ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండకుండా చేయాలనేది ఒక ఉద్దేశం. అలా ఇక్కడ కట్టాలని టెంటేటివ్లీ వీఆర్ ప్లానింగ్ ఫర్ 12 యంత్రాస్, 12 యంత్రాలు అక్కడ కట్టాలి అనేది ఒక సంకల్పం. ఇది కూడా ఇంకోటి ఏంటి, హైదరాబాద్కి తూర్పు వైపున అంటే చిట్యాలు దాటి అటువైపున కట్టాలి అని. ఏమిటి అక్కడ విశేషం ఏంటి అంటే ఏదో ఒక విశేషం ఎత్తుక్కోవాలి కదా, లేకపోతే కిట్ ఇచ్చాలి అంటారు కదా. అక్కడ ఏంటి అంటే 79 degrees లాంజిట్యూడ్ మీద ఈ అబ్జర్వేటరీ కట్టాలి అనేది సంకల్పం అండి. ఎందుకు 79 degrees అంటే శివశక్తి రేఖ కాబట్టి, ఆ రేఖలో అన్ని శివాలయాలు అన్ని ఉన్నాయి కాబట్టి అదొక ఎనర్జిక్
సెంటర్ కాబట్టి అనుకోకుండా హైదరాబాద్కి 30 సెకండ్స్ దూరంలోనే ఉంది కాబట్టి దగ్గరలో తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. అక్కడ ఇందాక చెప్పుతో నేను ఇంకొక విషయం చెప్పడం విస్మరించాను. అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ ఒక్క విషయం కూడా ఉదహరిస్తాను. ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే కర్కాటక రేఖ డోంగ్లాలో ఉంది అని అంటున్నామో, ఏమవుతుంది కర్కాటక రేఖ మీద అసలు ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఆ రోజు సన్స్ డెక్లినేషన్ ఎగ్జాక్ట్ గా 23.5 ఉంటుంది. ఎందుకు 23.5 అంటే ఎర్త్ టిల్ట్ 23.5 ఉంది కాబట్టి ఆ 23.5 యాంగిల్లో లైట్ ట్రావెల్స్ స్ట్రైట్ కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆ లాటిట్యూడ్ మీద స్ట్రైట్ గా పడుతుంది. అంటే అంతవరకు మాత్రమే జీరో షాడో అనేది ఏర్పడుతుంది. దానిపైన లాటిట్యూడ్స్ ఎక్కడ జీరో షాడో అనేది ఏర్పడదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. అయితే ఈ 23.5 దగ్గర ఏదైతే పడుతోందో ఆ కర్కాటక రేఖ కట్టేసాం. అది ఈ కర్కాటక రేఖ కాన్స్టెంట్? నో, దట్ ఈస్ ఆల్సో మూవింగ్. అరే కర్కాటక రేఖ ఎట్లా కదులుతుందండి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ మూవింగ్. ఎలా మూవ్ అవుతుంది? ఎంత మూవ్ అవుతుంది అంటే, మెక్సికోలో ఒక హైవే పక్కన, నా దగ్గర ఒక పిక్చర్ ఉంది, ఐ కెన్ షేర్ ఇట్ ఆల్సో. వాళ్ళు ఏం చేశారు, 2006, 2007, 2008 ప్రతి సంవత్సరం మెజర్ చేసుకుంటూ ఎక్కడైతే అయిందో, ఎక్కడ ఎగ్జాక్ట్ గా పడుతుందో జీరో షాడో, అక్కడ ఒక పోల్ వేసి అక్కడ ఇయర్ మార్క్ చేసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే దట్ ఈస్ ద ప్లేస్ ఎగ్జాక్ట్లీ ఆ మెక్సికోలో ఎగ్జాక్ట్ గా కర్కాటక రేఖ మీద ఉంది ఆ ప్రదేశం. ఎందుకు ఇది జరుగుతుంది అంటే, ఎర్త్ టిల్ట్ ఏదైతే ఉందో 23.45 ఇవాళ అంటున్నాం సూక్ష్మంగా మాట్లాడితే. ఇది ఈజ్ ఇట్ కాన్స్టెంట్ అంటే ఆ టిల్ట్ కూడా దేర్ ఈజ్ ఎ వేరియేషన్. దట్ ఈస్ కాల్డ్ యాక్సియల్ టిల్ట్ వేరియేషన్. ఆ యాక్సియల్ టిల్ట్ వేరియేషన్ ఎంత ఉంది? 22.5 to 24.1. గరిష్టంగా 24.1కి వెళ్తుంది, కనిష్టంలో 22.5కి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళడానికి 41,000 సంవత్సరాలు పడుతుంది. 41,000 years పడుతుంది యాక్చువల్ టిల్ట్ మారడానికి. సో క్యాల్కులేట్ చేయండి, 24.1 minus 22.5 అంటే 1.6 degrees. 1.6 degrees మూవ్మెంట్ కి 41,000 years పడితే ఒక సంవత్సరానికి ఎన్ని సెకండ్లు కదులుతుంది? ఖచ్చితంగా అంత కదులుతూనే ఉంటుంది. అది అంత కదిలితే ఇన్ని ఆర్క్ సెకండ్స్ అది కదిలితే యాక్చువల్ గా లాటిట్యూడ్ మీద ఎంత తేడా వస్తుంది? అప్రాక్సిమేట్లీ 1 degree ఆఫ్ లాటిట్యూడ్ అప్రాక్సిమేట్లీ, అంటే నార్దర్న్ వెళ్ళేటప్పటికి యాజ్ యూ గో టువర్డ్స్ నార్త్ పోల్ ఇట్ చేంజెస్. బట్ ఒక రఫ్ క్యాల్కులేషన్ ఉజ్జాంపుగా లెక్క తీసుకోవాలంటే 1 degree ఆఫ్ లాటిట్యూడ్ కి 111 kilometers కదులుతుందండి. సో 111 kilometers 1 degree, 10 seconds కదిలింది. అది క్యాలిక్యులేట్ చేస్తే 11 అడుగులు కదిలింది ఆర్ 7 అడుగులు కదిలింది కర్కాటక రేఖ. వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ ఇయర్ ఆ 7 అడుగుల దగ్గర అది ఎంత కదిలింది. సో దాంతో ఏమైంది, ఒక సంవత్సరం కొంచెం కదిలింది, ఒక సంవత్సరం ఎక్కువ అయింది, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం తక్కువైంది. అంటే దట్ టిల్ట్ మోషన్ ఈజ్ ఆల్సో నాట్ లీనియర్ అండ్ డైరెక్ట్, దేర్ ఇస్ ఆల్సో ఎ చేంజ్ ఇన్ ఇట్. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ మోషన్స్ అన్ని తీసుకున్నప్పుడే ఏదైతే మీరు స్టార్ కి పాయింట్ చేస్తున్నారో అది యాక్యురసీ వస్తుంది. సో ఐ ఫీల్ యాక్యురసీ ఇస్ ఎ మిత్. మనం అనుకుంటూ ఉంటాం, ఎప్పుడు ఎంత దగ్గరగా ఉన్నాము అనేది అనుకోవాలి. బికాస్ ఈవెన్ ద స్టార్స్ వాట్ వీఆర్ సీయింగ్ విచ్ వీ కన్సిడర్ యాజ్ ఫిక్స్డ్, అవి కూడా 130,000 సంవత్సరాల స్టార్ కూడా కదులుతుందండి. కానీ అంత పరిమాణంలో మనం సమయం ఏది లెక్క వేయట్లేదు కాబట్టి అది కాన్స్టెంట్ కింద తీసుకుంటున్నాం మనం. సో ఇదొకటి. సో రవీంద్ర గారు అడిగిన
రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎస్, చాలా చాలా ధన్యవాదాలు. నేను ముందు పరిచయం చేసుకోవాల్సింది క్షమించాలి. నేను రవీంద్రనాథ్ మొక్కాం లాంటి నేను పిహెచ్డి ఇన్ మెటీరియాలజీ. ఆ, నేను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను సైంటిస్ట్ గా పనిచేసి రిటైర్ అయ్యాను. మీరు చెప్పిన అంశాలన్నీ తాతకి దగ్గులు నేర్పినట్టుగా ఉంది. నేను అబ్బే చిచ్చి అంత మాట అనకండి, మీరు పెద్దవారు. మీరు చెప్పిన అంశాలన్నిటి మీద దృష్టి నాకు ఉన్నది, నేను చేస్తున్నాను. అయితే ఏమిటంటే పంచాంగ గణన చేస్తున్న వారికే ఈ విషయాలన్నీ తెలిసే అవకాశం ఉంది, మిగతా వారికి తెలిసే అవకాశం లేదు. అదొకటి. మరొక విషయం, మీరు కర్కాటక రేఖ గురించి మీరు చెప్పిన వివరణ చాలా బాగుంది. మ్యూటేషన్ ఆఫ్ ఎర్త్ వల్లే ఇది జరుగుతూ ఉంటుంది. మ్యూటేషన్ ఆఫ్ ఎర్త్ యాక్సిస్ దానివల్ల ఇది జరుగుతూ ఉంటుంది. మీరు ఉదహరించిన వరాహి మిహిళ అబ్జర్వేటరీకి నేను వెళ్ళాను. ఢిల్లీలో పనిచేసామని 30 సంవత్సరాలు ఉన్న ఢిల్లీలో. జైపూర్లో ఉన్న యంత్ర మంత్రికి వెళ్ళాను, ఆ తర్వాత అక్కడ ఉన్న అబ్జర్వేటరీకి వెళ్ళాను. మీరు అన్నట్టు చాలా శోచనీయ విషయం, అక్కడ చెప్పేవాడు ఎవరు లేడు, గైడ్ గీడు ఎవరు లేరు, ఏమీ లేదు. కాబట్టి మన పూర్వీకులు చెప్పిన ఇంత గొప్పగా చెప్పిన విషయం అట్లీస్ట్ ద మెయిన్ అబ్జర్వేటరీ దాన్ని ప్రభుత్వం పూనుకొని దాన్ని రెనోవేట్ చేసి, ఇదిగో ఇలా ఉండేది, మన పద్ధతులు ఇలా ఉండేది, మా వాళ్ళు ఇలా చెప్పారని లేదంటే ప్రపంచానికి తెలుస్తూ ఉండాలి. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ డెవలప్డ్ ఓవర్ ద టైమ్ అనేది. అది ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ IKS, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని ఒకటి ప్రవేశపెట్టి బ్రహ్మాండమైన ఫండ్స్ అది ఇస్తున్నారు. సో ఈ మధ్య హైదరాబాద్ లో ఉన్న CBIT కాలేజ్ లో IKS సెంటర్ స్టార్ట్ చేస్తే దాన్ని నన్ను పిలిచారు, వెళ్ళాను. అక్కడ చెప్పి మీరు ఏదైనా ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటే ఫ్యాకల్టీ ప్రోగ్రామ్ గా వాళ్ళు కొన్ని కండక్ట్ చేస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్లీ నేను ఏ కాలేజీలోనూ ఫ్యాకల్టీ కాదు కాబట్టి ఐ విల్ నాట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్. వాళ్ళు ఎక్కడి నుంచైనా రికమెండేషన్ దొరికి ఏదైనా వస్తే ఈ విషయాలు. అనదర్ థింగ్ ఈస్ మోస్ట్ కంటెంటెడ్ అండ్ కంటెస్టెడ్ పాయింట్ ఈస్ ఐనామ్ సార్. దాని గురించి మళ్ళీ ఇంకొక రోజు మాట్లాడుకుందాం. కానీ అది ఇట్లాంటి విషయాల మీద కొంచెం రీసెర్చ్ జరిగి, అంటే సూక్ష్మ విషయాల మీద జరగాలండి. ఇవాళ పండగ ఇవాళ రేపా అన్నది అది కొంచెం అది అవసరం అయినప్పటికీ అది కొంచెం అసలు దానికి ప్రాతిపదికమైన కంప్యూటేషనే తప్పైనప్పుడు దాని బేస్ మీద చేస్తున్నదంతా ఇట్ గెట్స్ స్క్యూడ్. దిస్ ఇస్ మై ఒపీనియన్. ధన్యవాదాలండి అందరికీ. అయ్యా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాల్సినటువంటి చిన్న విషయం ఉంది. ఏంటంటే మా యొక్క చలంగారు ఎవరైతే నిర్మించబోతున్నారో నిర్మిద్దాం అనేటువంటి కుతూహలంగా చాలా వరకు శ్రమ చేసి ఉన్నాం. ఇదేమిటంటే ఈ యొక్క వేధశాలని మేము ఒక నవీన పద్ధతిలో చేద్దామని ఆలోచన. అనగా ఏమిటంటే ఇప్పుడు మన జైపూర్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, అవి ఇప్పుడు ప్రత్యక్షానికి పనికిరావు. ఎందుకని అంటే వాటిని కట్టి చాలా సంవత్సరాలే. పైగా వాటిని ఏం చేశారంటే ఒక స్థిరమైనటువంటి దాని మీద కట్టేశారు. అంటే అవి ఒక సిమెంట్ అనుకోండి, లేకపోతే సున్నం అనుకోండి, దేంతోనో అవి స్థిరంగా ఉండిపోయాయి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఇటువంటి చిన్న చిన్న సవరణలకి చేసుకోవటానికి వీలుగా మేము ఒక చిన్న ట్రాక్ లాంటిది పెడదాం. ట్రాక్ అంటే ట్రాక్ సిస్టమ్. అది ఎట్లాగంటే మీకు మనకి అంతకుముందు మీరు ఎక్కడైనా చూసినట్టయితే విశాఖపట్నం మనకి ఉన్నటువంటి నాంపల్లి ఇటువంటి రైల్వే స్టేషన్ లో ఇంజిన్ తిరగటానికి వాళ్ళు ఒక ట్రాక్ సిస్టమ్ పెట్టుకునేవాళ్ళు. అంటే ఇంజిన్ ని రివర్స్ చేయడానికి. మీరు ఎక్కడైనా మీరు పాతకాలంలో ఉండేటువంటిది. ఇప్పుడైతే ఇంజిన్ కి అప్పుడు ఏంటంటే ఇంజిన్ ఇట్లా ఒక చిన్న రౌండ్ లాగా ఉంది. అది ఆటోమేటిక్ గా రైల్ ఇంజిన్ ని వాళ్ళు ఇట్లా చేత్తో మాన్యువల్ గా తిప్పేవాళ్ళు. ఆ ట్రాక్ అది బాగా ఎంత బరువు ఉన్నా సరే ఆ ట్రాక్ అట్లా తిరుగుతుంది. అటువంటి ట్రాక్ ని కనుక మనం దాని మీద ఇటువంటి యంత్రాలు, అంటే ఇవి కొంచెం మనకి కొంచెం బాగా గట్టిగా బరువుగా ఉంటాయి కాబట్టి సిమెంట్ కాంక్రీట్ తో ఉండేటువంటి కొంత దీన్ని కనుక అలా నిర్మించుకుంటే ఇది ఎప్పటికైనా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక 5 ఎకరాలు ఎంతో స్థలం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి ఉన్నటువంటి తేడాను కూడా మనం దాంట్లో అడ్జస్ట్ చేసుకుని చూడొచ్చు అన్నమాట. ఫిక్స్డ్ గా కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్తే దానికి కొంచెం మనం కాల సవరణ చేయాలి. ఇది ఖచ్చితం.
కానీ అటువంటివి చేయకుండా ఈ ట్రాక్ సిస్టమ్ లాంటిది కనుక పెట్టుకుని ట్రాక్ మీద ఇప్పుడు మనం కనుక వాటిని కనుక ఎక్కించామనుకోండి, అది మీకు కరెక్షన్ చేసి ఫిక్స్ కరెక్షన్ కి అంటే సుమారుగా మనం ఎవ్రీ ఇయర్ చేయకపోయినా కనీసం విత్ ఇన్ 5 years కో 6 years కో లేకపోతే ఒక 10 years కో వచ్చేవాడు దాన్ని కరెక్షన్ చేసుకుంటాడు. అంటే అది ఎప్పటికైనా మనకి పనికి వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడైనా చూసే ఉంటారు, ఇల్లుల్లో ఇప్పుడు కొంత అటు ఇటు కదపటం, ఇంటికి రోడ్డుకి వెనక్కి రాగటం, ఇటువంటి పనులు చేస్తున్నారు కొంత జాకీలతో, మీరు చూసి ఉన్నట్టే. అట్లా మనం దీన్ని కూడా మనం ట్రాక్ సిస్టమ్ లాగా చేసుకోవచ్చు. అటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నాం. ఇంకా భగవంతుడికి ఇంకేస్త తొందరగా దీని మీద ఒక అంత తిరిగ్గా అయ్యే పని కాదు, కానీ చాలా ఇది ఇండివిజువల్స్ చేసే పని కాదండి, ఇది పెద్ద సంస్థలు ప్రభుత్వాలు చేసే పని. కానీ ఎవరో చేయాలి కాకుండా నేను ఎంత చేయగలనో చేయాలి అని చెప్పేసి అనే ఉద్దేశంలో దీని మీద ఒక ప్రయత్నం చేస్తాం. చాలా చాలా ధన్యవాదాలు. మంచి విషయాలు, ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారు అందరు ఈనాటి ఉపస్థిత సభ్యులు, ఇది వినేవాళ్ళు కూడా. మిత్రులు ఇంకా ఎవరైనా మన ఉపదేశ వారు ఏమైనా చెప్తారా సార్? చాలా మంది హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు, చాలా మంది బాగుందని చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ఇంకా శేషాచలం గారు అద్భుతమైన చెప్పుకుంటూ వచ్చారు, చాలా బాగుంది. రియల్లీ గ్రేట్ వర్క్ అండి. మీరు ఇంకా మరింత వర్క్ చేయాలి, అందులోని మార్గదర్శనం చేయాలి అందరికీ. సిద్ధాంతి గారు చాలా బాగుందండి, మీ పంచాంగం చెప్తున్న విధానం, అది తయారు చేస్తున్న విధానం రియల్లీ గ్రేట్, వండర్ఫుల్. యాక్చువల్గా ఇంక చెప్పడానికి ఏం లేదు. ఏం కావాలి అంటే పంచాంగంలో ఏం కావాలంటే ఇవన్నీ మొత్తం చెప్పారు మీరు. ఎలా ఉండాలి అంటే నేటి యువతకి మార్గదర్శకంగా ఉంటూ వాళ్ళు అవి చదువుతూ పంచాంగంలో కూడా ఒకసారి అందులో ఆటోమేటిక్గా చదివినప్పుడు ఇందులో కూడా కాస్త చూసి ఏం చేయి అని చెప్పి తెలుసుకోగలగడానికి వీలుంటుంది. చిన్నప్పుడు ఏంటంటే 6 ఏళ్ళు వయస్సు అలా ఉండేటప్పుడు మా నాన్నగారు చెప్తుండేవారు, క్యాలెండర్ ఎదురుకుండా ఉండేది, ఆయన చూడొచ్చు. ఒరే ఇవాళ నక్షత్రం ఏమిటి, ఇదేమిటి చూడరా, ఎన్ని గంటల వరకు ఉంది ఏంటి అని అడుగుతుండేవారు. సో రోజుకి 2 సార్లు అడుగుతారు, వెళ్ళి ఆయన మర్చిపోయినట్టు కావాలని వెళ్ళి చూడడం, ఎన్ని గంటల వరకు ఉంది, ఇదేంటి, పా అంటే ఏమిటి, పగలు 11 అంటే 11 వరకు ఉంది, మా అంటే మధ్యాహ్నం వరకు ఉంది, తే అంటే ఇవాళ రాత్రి అంటే ఉండి తెల్లారుజామున ఎప్పుడు ఎండ అవుతుంది, ఇంత ఇది వారం ఇది నక్షత్రం అంటే ఆ రోజులు అన్ని విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే పిల్లలందరికీ కూడా పంచాంగం చూడడం అనేది అలవాటు అవుతుంది. తిది ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఇవాళ ఆ జ్ఞానం లేదు చాలా. సో వాళ్ళకి మీరు ఇలాగ మోడర్న్ థింగ్స్ వాళ్ళకి చలం గారు సజెస్ట్ చేసినట్టు ఈ పంచాంగాల్లో కొన్ని ఇలాంటివి ఏవైనా కూర్చొని డిస్కస్ చేసి ఏవేవి ఉంటే బాగుంటుందని ఇన్కార్పొరేట్ చేస్తే అవి చూస్తూ ఇవి కూడా వాళ్ళు మళ్ళీ కాస్త తెలుసుకొని వాళ్ళు ముందుకెళ్తారని చెప్పి చాలా అద్భుతంగా ఉంది. పంచాంగం విషయంలో చెప్పేది ఏం లేదు. అయితే ఇప్పుడు వేదశాలల విషయం మాట్లాడారు కాబట్టి అందరూను 5 వేదశాలలు ఆయన నిర్మింపజేసినవి, జంతర్ మంతర్ ఒకటి, జైపూర్ ఒకటి, ఉజ్జయిన్ ఒకటి, బనారస్ ఒకటి, మధుర ఒకటి. మధుర ఇప్పుడు డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్ గా అక్కడేం లేదు. ఈ 5 ఈ గొప్ప విషయం ఏంటంటే ఈ 5 వెనకాల కూడా మాస్టర్ బ్రెయిన్ మన జగన్నాథ సామ్రాట్ పండితరాయల వారు ఎవరైతే రసగంగాధరం రాశారో, సామ్రాట్ గణితం అనే పుస్తకం కూడా ఆయన రాశారు. అరబ్బీ పండితుడు ఆయన, అద్భుతమైన సంస్కృత పండితుడు. ఆయన మించిన అలంకార శాస్త్రజ్ఞుడు భారతదేశంలో లేడు. సో ఆయన మన తెలుగువాడు. సో మన తెలుగు వాళ్ళు మళ్ళీ ఈ అబ్జర్వేటరీ ఒకటి ఇక్కడ కట్టడానికి పూడుకోవడం నిజంగా చాలా ముదావహమైన విషయం అండి. మీది సక్సెస్ అవ్వాలి తొందరగాని. మా వల్ల ఏంటంటే మేము చేస్తాం, చెప్పండి, మేము టచ్ లోకి వస్తాం. అయిపోయింది అంటే ఇంకా వీటి గురించి ఏం లేదు. అయితే ఏంటంటే నిన్న మాట్లాడినప్పుడు ఈ ముహూర్తాలు ఇస్తున్నారు పంచాంగాల్లో అన్నారు, ఒక్క 2 నిమిషాలు దాని గురించి. ఇప్పుడు ముహూర్తాలు ఇవ్వడం బాగానే ఉందండి, దానిలో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా తెలంగాణ పూర్తిగా చెప్పారు. ఇక్కడ ఏమైపోతుందంటే నిన్న ఒక ఆయన చెప్పారు, ఆయన పురోహితులకి అది ఈజీగా ఉండట్లేదు అని. అసలు మొట్టమొదట జనాలు ఆ ముహూర్తం మీద అవగాహన లేని వాళ్ళు మేము ఉండమంటే మేము పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాలి. ప్రతి వాడు పుస్తకం పుచ్చుకొని అందులో ఉన్న ముహూర్తం చెప్పేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను గత 2-3 సంవత్సరాల్లో ఒక 200-300 ముహూర్తాలను పరిశీలించానండి. ఇక్కడ ఏం చెప్తాడంటే అన్నిటికన్నా అత్యంత పరమ దారుణమైన విషయం ఏంటంటే, ఎవరైతే సపోజ్ పెళ్లి చేస్తున్నారు అంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళ తాలూకా లగ్నానికి గాని చంద్ర రాశికి గాని అష్టమ లగ్నం ముహూర్తం లగ్నం కాకూడదు, అష్టమ స్థానం. రెండోది
ఆ అష్టమ స్థానాధిపతి కూడా లగ్నంలో ఉండకూడదు, ముహూర్త లగ్నంలో. ఇది కాలామృతంలో చాలా క్లియర్ గా చెప్పారు. అసలు ఎవడు కాలామృతం చదివిన పాపనే పోవట్లేదు వాళ్ళందరూ. ఏం చేస్తున్నారు, రాగానే ఏంటంటే మీ నక్షత్రం ఏంటంటే అది చెప్పండి, అమ్మాయి నక్షత్రం ఏంటంటే అని క్యాల్కులేట్ చేసేస్తున్నారు, చెప్పేసి ఆ ముహూర్తం పెట్టేస్తున్నారండి. మరి ఇప్పుడు దీన్ని ఏమంటానంటే, అఫ్ కోర్స్ ఇది వాళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు, కర్మ, జనాల కర్మ. వాళ్ళకు ఒకటి ఆ విడిపోయే యోగం, ఇంకో దరిద్రం ఉంటే కరెక్ట్ గా అలాంటి వాళ్ళే జ్యోతిష్కులు తగులుతారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు లగ్నం. మంచి వాళ్ళ దగ్గరికి వాళ్ళు పోరు. రియల్లీ సార్, కర్మ కర్మ ఎలా ఉంటుంది, ఎలా లాగుతుంది అనడానికి ఇవాళ రేపు జరుగుతున్నవి మీరు చూడండి. మీరు 10 పెళ్లిళ్ళు జరిగితే 5 పెళ్లిళ్ళు కొట్టేస్తున్నాయి, 5 కోట్ల ఎండ్ అవుతున్నాయి సార్. ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ లోనే ఉంటున్నాయి. ఏమంటే ఏదో ఎంతసేపును అలా ఎన్ని పాయింట్లు వచ్చాయి చూసుకున్నామా, అయిపోయింది పెళ్లి అంటే ప్రయారిటీస్ మారిపోయాయి. ప్రయారిటీస్ మారిపోయింది. రెండోది వీళ్ళకి నాలెడ్జ్ లేక, అది కూడాను ఏంటంటే వాళ్ళ కర్మకి తగ్గట్టే ముహూర్తం కూడా వెళ్తుంది అనేది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. వాళ్ళ బ్యాడ్ ప్లానెట్ పొజిషన్ వాళ్ళ జాతకంలో ఉంటే అదే ముహూర్తం. అలాగే చూడండి, అష్టమ స్థానాన్ని, అష్టమ స్థానాధిపతిని లగ్నంలో పెట్టుకుని అష్టమ హౌస్ లగ్నం పెట్టేస్తున్నారు సార్. ఇలాంటివన్నీ తెలియకుండా. అంచేత ఏంటంటే నా అడ్వైజ్ ఏంటి, తెలియని వాళ్ళకుండా శాస్త్రాలు దాని జోలికి పోవద్దండి. డబ్బులు ఏదో 4 వస్తాయి కదా, మన అడుగుతున్నారు కదా అని చెప్పి మనం పొంగిపోయి ముహూర్తాలు పెట్టి జనాల్ని నాశనం చెయ్యొద్దు అని, శాస్త్రం తెలియని వాళ్ళకి ముహూర్తాల జోలికి పోవద్దు అని చెప్పి ఒక రిక్వెస్ట్, అదొక్కటి మటుకు చేస్తున్నానండి. ఈ అవకాశం అలానే ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇందులో ఇంకొక మాట ఏంటంటే, సాధారణంగా చాలా మందికి ఉపయోగపడేది ఉండవలసింది ఏంటంటే, సార్. జన్మదినాలు, పుట్టినరోజులు డేట్ల ప్రకారం కాదు, తిథుల ప్రకారం చేసుకోవాలి. తిథుల ప్రకారం చేసుకుంటేనే సైంటిఫిక్, డేట్ల ప్రకారం చేసుకుంటే అన్సైంటిఫిక్ అనేది ఖచ్చితంగా రాసి చెప్పాలి. ఇదివరకు మా పంచాంగంలో ఒక ఆర్టికల్ కూడా రాసేవాళ్ళు. సార్ అది కరెక్ట్ సార్. ఎస్, ఎందుకంటే ఇప్పుడు కంపల్సరిగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ తిథి రోజుని, జన్మ నక్షత్రం రోజుని వాళ్ళు ఏదో ఒకటి ఆ దైవానికి సంబంధించి ఒక కనీసం ఒక ఇంట్లో వాళ్ళు ఏమైనా జపం చేసుకోలేకపోతే ఓ ఇంటికి శివాలయంలోనో ఎక్కడ విష్ణువాలయంలో ఒక అభిషేకం, ఒక అర్చన చేయిస్తే ఆ కొంత వాళ్ళలో ఉండే ఆ బ్యాడ్ పోతుంది డెఫినెట్ గాను, డేట్ కంటే కూడా. ఓకే సార్, ధన్యవాదాలు. ఓకే. ఎంవి శర్మ గారు ఏమైనా చెప్తారా సార్? ఎంవి శర్మ గారు. గారు దశరథరామయ్య గారు ఏమైనా అడుగుతారా? అవును, నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు ముహూర్తం పెట్టినప్పుడు మనం షోడశ వర్గులు 6 వరకు, మనం 4 వరకు అయితే చూసుకుంటున్నాం అండి. ముహూర్తం పెట్టేప్పుడు 4 లగ్నాలు కనుక రేఖణం కానీ, ఘోర కానీ, వీటిలో 4 వరకు చూసుకున్నాం. వీటిలో కూడా దోషం వచ్చినప్పుడు వాటికి పరిహారంగా కానీ ఏదన్నా చేయటానికి అనేది మనం కొందరు ముహూర్తాలు పెట్టినప్పుడు పంచాంగంలో లగ్న స్పర్శ కొన్ని ముహూర్తాలకి, కొన్నిటికి ఇది అంటే తేడా అనుకోండి, దేని వల్ల కానివ్వండి, కొన్ని పంచాంగాలు ఒకళ్ళు ముహూర్తం ఇస్తే ఒకళ్ళు ఇంకో దాంట్లో ఇవ్వట్లేదు అనమాట. అలాంటివి అయినాంశ తేడా, దానికి మనం ఇక సిద్ధాంతాలు మార్చుకున్నప్పుడు చెప్పలేం. కాబట్టి వాటికి ఎలాంటి పరిష్కారం, ఎవరిని ఏది నమ్మాలని మనం సజెస్ట్ చేయాలి అనేది విషయాన్ని మనం చెప్పడానికి ఏదో ఎవరు ఎలా అడగాలి అనేది అడుగుతుంది. మనం మొట్టమొదలు ఒక పంచాంగాన్ని వాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 పంచాంగాలు వాడకూడదు. మనం వాడుతున్న పంచాంగం లెక్కే మనం వెళ్ళాలి. తర్వాత మీరు అసలు చాలా దూరం వెళ్ళారు. అసలు ఇవాళ రేపు అవన్నీ ఎవరు చూడడం లేదు. శుభ షష్ట్యాంశంలో చూసుకోవాలి కనీసం. శుభ షష్ట్యాంశం చూసుకుంటే కొంచెం నయం అవుతుంది. అది అసలు ఇవేమీ తెలియదు. ఇప్పుడు మీరు అన్నవన్నీ సగం మందికి తెలియదు అసలు. కాకపోతే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మామూలుగా అవి చూసుకోవాలి. అసలు ముహూర్త నిర్ణయానికే బోర్డంత విజ్ఞానం కావాలి. అదంతా మనం పక్కన పెట్టేసి ముహూర్తాలు పంచాంగంలో రాసి ఉంటే చాలు, అది సాక్షాత్తు ధర్మరాజు వచ్చి చెప్పిండు అనుకుంటున్నాం మనం. అది మనం చెప్పే పనంతా, మనం చేసుకునే పనంతా ముందు ఆ దాంట్లో నుంచి బయటపడాలి. దీనికో సైన్స్ ఉంది, దీనికో లెక్క ఉంది అని మనం రావాలి. అది వస్తే ఎప్పుడు బాగా అవుతుంది. ధన్యవాదాలు. మరి మనం సమయం తక్కువ అవుతుంది కాబట్టి గురువు గారిని, కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి చెప్పవలసిందిగా కోరుదాం.
యోదేవ స్వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. పోయినసారి ఈసారి 2 వారాలుగా కొనసాగుతున్నటువంటి ఈ పంచాంగ విజ్ఞాన సంబంధమైనటువంటి అంశాలు ఆత్మీయులు చలం గారు, చివుకుల శేషాచలపతి సిద్ధాంతి గారు ఈరోజు చెప్పినటువంటి విశేషాలు రవీంద్రనాథ్ గారు చెప్పినట్టుగా నిజంగా పంచాంగ గణన మీద ఎంతో కొంత అధికారము, అది కాకుండా ఆధునిక పద్ధతుల ద్వారా గమనించాల్సిన విధానం, కొద్ది గొప్ప ఆస్ట్రానమీ మీద ఉన్నటువంటి అవుట్లుక్ ఉన్నటువంటి వారికి చాలా సులువుగా అర్థమయ్యేటట్టుగా ఉంది. వారు చేస్తున్నటువంటి పని ఎట్లా మార్పులు అవసరం అవుతున్నా, ఎందుకు ఉంటున్నాయని. ఈ పంచాంగ వ్యవహారానికి వచ్చిన తర్వాత ఇది సిద్ధాంతం వచ్చే లోపల ఇది వైరాలకు దారి తీసిన తప్ప ఆనందాలకు దారి తీసేది. కేవలం మాది పర్ఫెక్ట్ అంటే మాది పర్ఫెక్ట్ అనుకునేటటువంటి సిద్ధాంతంలో పూర్వ పద్ధతిని దీనికి వాడాలి, ఏదో దృక్పద్ధతిని వీటికి మాత్రమే వాడాలి అనేటటువంటి ఏదో ఒక శ్లోకం ఎవరైనా రాయొచ్చు కదా. 2 శ్లోకాలు ఎక్కడి నుంచో కార్యక్రమాలు తీసుకొచ్చేసి చూపించేసేసి ఇంతవరకే అని పట్టుకొని కూర్చుంటాం అంటాం. దీంట్లో కూడా మళ్ళీ అనేక రకాల అభిప్రాయ భేదాలతో కూడుకొని ఉండటం, ఇదంతా ఒకవైపు. మరి లోపల రాసే విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి అసలు ఈ రెండిట్లో పంచాంగ విజ్ఞానం తయారు చేసే విజ్ఞానం కాకుండా వారు దానికి అనుబంధంగా చెప్పారు. ఒక ధర్మశాస్త్ర వ్యవహారంలో ఒక పండుగ నిర్ణయించాలి అనుకునేటట్టయితే దీన్ని బేస్ చేసుకునేది ఉండాలి. ఏ రోజున ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ దీన్ని ఆచరించే ఉండాలి. నిర్ణయ విధానం లోపల ఉండే గుణదోషాదులు దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఈ విజ్ఞానం అంతా లోపల ఎందుకు అందిస్తున్నారంటే ఏదో నాలాంటి వాడు కొంతమంది ఉంటారు, దాంట్లో ఆ విషయాలు ఏమి తెలియదు, ఏ రోజున ఏం చేయాలన్న విషయం తెలియదు. కాబట్టి అసలు మనం ఇంకా చాలా చేయట్లేదు కూడా. 10 రోజుల పాటు దమనైన పూజనం అని మొట్టమొదటిలో చైత్ర మాసంలోనే 15 రోజుల పాటు పూజ చేస్తాం. ఎందుకు చేస్తామో మనకు తెలియదు. బ్రహ్మకు దమనంతీత పూజ దగ్గర నుంచి మొదలుపెట్టి 15 రోజుల పాటు చేస్తాం. దాని వివరాలు ఎవరైనా చెప్పాలి. అనంగ త్రయోదశి మనకు ఒకటి ఉంది ఇక్కడ. ఫిబ్రవరి 14 పెద్ద గొప్పగా చెప్తున్నాం. మరి మన దగ్గర కూడా ఒక అనంగ త్రయోదశి ఉంది కదా, దాని గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి కదా. అంటే ఏదైనా మోడర్న్ గా అప్లై చేసేటటువంటి విధానాన్ని బట్టి మనం చెప్పేటటువంటి అనేక రకాల అంశాలు ఉన్నాయి. అశూన్య శయన వ్రతం అని ఒకటి పెడుతుంటాం. అంటే ఏంటో కూడా చెప్పాలి కదా కనీసం. ఇటువంటి విషయాలన్నీ చెప్పి ఒక పాజిటివ్ గా మనిషిని పంపిద్దామంటే అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అసలు వెనక వైపు చదివే వాళ్ళు ఎంతమందో కూడా తెలియదు. ఇంతకుముందే చెప్పినటువంటి విశేషం నేను చాలాసార్లు చూశాను. సూర్యోదయ సమయానికి ముహూర్తం పెడతారు. సూర్యోదయ సమయం లోపల లగ్నం ఉంటుంది. లగ్నస్తరవేహి అని రాసి పెడతాడు. సూర్యుడు లగ్నంలో పెట్టి లగ్నంలో రవి ఉండగా పెట్టి ముహూర్తం ఏంటది? నేను పెట్టాను కదా అని చెప్పేసి ఆయన అన్నంత మాత్రాన ఈ గ్రూప్ లోనే ఇప్పుడు ఎదురుగా ఉన్నవాళ్ళు 124 మంది ఉన్నారు. దీంట్లో 50 మంది అన్నా ఏదో పంచాంగాలు చూసి ముహూర్తాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది చూస్తారో మనం చేతులెత్తచ్చు. చూడం, పక్కన ఈ నెంబర్లు చూసేస్తాం. ఒకవేళ ఈ పంచాంగాలు దొరకకపోతే ఇంకో పంచాంగాలు వెతుక్కుంటాం. ఇంత బలహీనంగా ఉన్నాం మనం. కనీసం వెతుక్కునే సందర్భం లోపల ఆ ముహూర్త నిర్ణయం ఏంటి, పూర్వకాలంలో ఎట్లా పెట్టారు, ఇప్పటి రోజులు ఎంతో సులువులు చేసుకొని తీసుకొచ్చారు. వీళ్ళ పంచాంగాలు చూసేటట్టయితే 2 నిమిషాల లోపల ముహూర్తం కావాలనుకునేటట్టయితే ఆ సమయం లోపల లగ్నం ఏమిటి అనే విషయానికి ఎంత కష్టపడక్కర్లే, అంత ఈజీ తీసుకొచ్చారు. వెనకటికి ఎప్పుడో మీనమేష చతుర్నాట్యం, చతురార్థం, వృషకుంభయోహం లెక్కలు పెట్టే పరిస్థితి వాళ్ళు లేదు. చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి. అటువంటి స్థితి నుంచి ఈ రోజుల్లో ఇంత వేగంగా వచ్చినప్పటికీ కూడా మనకు ఉండేటటువంటి విధి విధానాల వల్ల, మన బలహీనతల వల్ల దాన్ని తక్కువ చేసి చూసుకునేటువంటి సంప్రదాయానికి వచ్చేసాం. అందువల్ల చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. నిజానికి పంచాంగ విజ్ఞానంలో, పంచాంగంలో పొందుపరచాల్సినటువంటి అంశాల లోపల నాకు నిజంగా వారికి ఎప్పుడు నమస్కారం చెప్తూ ఉంటుంటాను మానసికంగా. వరాహమీర పంచాంగం లోపల కనిపించే ఇంత లావు తీసుకొస్తారు, దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో నాకు తెలుసు. ఇంత లావు పంచాంగం పట్టుకొస్తారు, దాని వెనక ప్రతిసారి కూడా తప్పనిసరిగా ఒక 4-5 వ్యాసాలు పెడతారు వాళ్ళు. దీనికి వారు మొన్న చెప్పారు, నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ వ్యాసాల కోసం అని దాచిపెట్టుకుంటారు కదా అంటే, లేకపోతే పంచాంగం తీసి అవతల పడేస్తారు, దీన్ని ఉపయోగపడే విశేషాలు చాలా ఉంటాయి కదా అని చెప్పేసి. నిజంగానే అది నేను ఎప్పుడు పక్కకు పెట్టుకుంటాను. వాటిని ఏదో ఒక విషయం కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తిప్పేయడానికన్నా పని చేస్తూ ఉంటుంది.
ఎవరో పెద్దవాళ్ళు రాస్తుంటారు వ్యాసాలు దాన్ని నిండా. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినవి చాలా అంశాలు ఉంటాయి దాంట్లో. అదంతా అక్కర్లేదు అసలు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన అంశాలు వేరే పుస్తకాల్లో కూడా వస్తుండొచ్చు, కానీ పంచాంగం లోపల ఉండేటటువంటి అతి సూక్ష్మాంశాలకు సంబంధించినటువంటి వివరణలు పూర్తి స్థాయిలో మనకు పంచాంగ విజ్ఞానంలో కూడా అందట్లేదు. ఎందుకంటే పూర్వకాలం ఇది అవసరం రాలేదు, అప్పుడు అందరూ ధర్మవేత్తలే. ఇవాళ ముందుగా ఆకారం పెట్టుకున్న వాళ్ళం అందరమే. కాబట్టి ఈ ఈ రకమైనటువంటి వ్యవహారం లోపల మనం ఇంకో కొంచెం దాని లోపల ఉండే ప్రతి చిన్న ధర్మ అంశాన్ని ఇంకా కొంచెం విస్తృతంగా చెప్పి ఇటువంటి సమావేశాల లోపల వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసుకుంటూ అన్ని పంచాంగాల వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప దాని గురించినటువంటి 2 అంశాలు 3 లైన్లలో రాసుకుంటూ వచ్చేటట్టయితే ఆ ధర్మాన్ని వ్యాపనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ధర్మాన్ని వ్యాపనం చేసుకునేటువంటి అవకాశం కాలక్రమంలో వస్తే తప్ప మనం ఇటువంటి ధర్మ వ్యాపనం చేసే అవకాశం లేదు. ఎన్నో రకాల అంశాలు ఈ రోజుల్లో వస్తున్నాయి, నిజమే. ఒకానొక రోజుల్లో పంచాంగాన్ని కూడా నేను కూడా చూసిన వాడిని. కేవలం 30 రోజులకు 12 మాసాలకు సంబంధించినటువంటి వివరాలు ముందర ఉండే కొంచెం పీఠిక తప్ప ఇంకేమీ ఉండకపోయేది దాంట్లో. ఇన్ని చేసుకుంటూ వచ్చేసాం. పంచాంగంలో గుణమేళన చక్రం చూసేసి మ్యాచింగ్ చూసేస్తున్నాం మనం. మొత్తం వచ్చేసింది. అంటే మ్యారేజ్ మ్యాచింగ్ మొత్తం దాంట్లో కనిపెడిపోతుంది. ఎందుకు పెట్టుంటాం, ఏ బేస్ కోసం పెట్టుంటారన్న విషయం దానికి ఏం తెలియదు. కేవలం అది కనిపిస్తుంది, చేసేయటమే. పంచాంగంలో ఉపకరించే అంశాలన్నీ కూడా మనకు జ్యోతిష్కునికి సలహాలు ఇవ్వటం కోసం అక్కడ పక్కన రెడీ మేకర్ గా పెట్టినటువంటివన్నీ కూడా అది చదువుకొని నేను పంచాంగవేత్తన అయిపోయానని చెప్పేసి అనుకుంటే ఇవాటికి దాంట్లో ఉంటే 2 అంశాలు గట్టిగా తీసి చూడడం అంటే రాదు మనకు. ఇంతకుముందే చెప్పారు యోగకరణాల గురించి. ఇప్పుడు ఎవరో మాట్లాడితే ఇప్పుడు పంచాంగం కాదు, ఇది త్రయంగమే. పంచాంగం పోయింది, ఇప్పటికి 3 అంగాలకు వచ్చేసాం మనం పూర్తి స్థాయిలో. ఇట్లా లోపల ప్రతి చిన్న లైన్ కు సంబంధించినటువంటి ముక్తి భోజ్యాలకు సంబంధించినటువంటి అంశం ఎంతమంది తెలుస్తుందంటే దీంట్లో నిజానికి ఏది భుక్తి అంటాం, ఏది భోజ్యం అంటాం అనే విషయం కూడా ఏదో పెద్దవాళ్ళ కొంతమంది వదిలిపెడదాం. చాలా మందికి ఇటువంటి చిన్న విషయాలు కూడా పరిమితం కాదు. అందుకని లోతుకు వెళ్ళి ఇంకా కొంచెం డీటెయిల్ గా మనం ఆలోచించేటట్టయితే ఇస్తే దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నప్పటికీ కూడా అప్పుడు మాత్రమే లోకానికి అవకాశం ఉంటుంది. లేకుంటే క్లాసులు చెప్పే అవకాశం లేదు, పాఠాలు చెప్పే అవకాశం లేదు, ధర్మ సూక్ష్మాలు చెప్పే అవకాశం లేదు. పోనీ చెప్దామనుకున్న వినేవాళ్ళు లేడు, చెప్పడం కోసం అవకాశం కూడా మనకు లేదు 10 మందిని కూర్చోబెట్టేసి. అందుకని ఈ వైపుగా కొంచెం ఇటువంటి పెద్దలందరూ కూడా కృషి చేసుకోవాలి. వాళ్ళందరూ రాస్తున్నటువంటి పంచాంగాల్లో పంచాంగ విశేషాలు కాకుండా కాలం, ఇప్పుడు మారినటువంటి కాలము ధర్మము ప్రకారంగా వారికి ఉన్నటువంటి జీవన బుద్ధి స్థాయిలకు సంబంధించి కామన్ మ్యాన్ కు ఆ విషయాలకు సంబంధించిన అవగాహన కలిగేటట్టుగా ఆషాఢ మాసం ఎందుకు పనికిరాదో చెప్పేటువంటి వాళ్ళు లేరు. ఎందుకు ఆషాఢ మాసం అన్నారు, అది మిథున మాసం అనేటటువంటిది, ధనుర్మాసం అనేటటువంటిది ఎందుకు వైవాహిక జీవన ప్రక్రియలకు దూరంగా ఉండాల్సి వస్తుంది అనే విషయం మూలమైనటువంటి ఖగోళ శాస్త్రమే చెప్పింది. కానీ ఇది వాళ్ళు చెప్పడానికి కోసం మనం ఎవరూ సాహసం చేయట్లేదు. వెనకటి రోజులు ఏదో చెప్పిన దాని ప్రకారంగా లోకం అంతా ఎంత మూఢంగా వెళ్తుందంటే అంత మూఢంగా వెళ్తుంది. ముహూర్త నియమాల లోపల 100 ముహూర్తాలు 100 వ్యవహారాల్లో తప్పే చేస్తున్నాం. పని లేని విషయాలకు మాత్రం తీసుకొచ్చేసి స్నాతకం ఎన్నింటికి మొదలు పెట్టాలండి అని చెప్పేసి గంటసేపు అడిగిపోతారు. మరి మ్యారేజ్ ముహూర్తాలకు విషయం మాత్రం ఒక రోజు లేట్ అయినా కానీ పర్వాలేదు, అనుకునేది రాసుకోవడం వరకే తప్ప తెల్లారి జరుగుతున్నా కానీ పర్వాలేదు అనే పరిస్థితికి వచ్చేస్తారు. ఏమవుతున్నామో అర్థం కాని పరిస్థితి. కాబట్టి వారు చెప్పినటువంటి చాలా డీటెయిల్ గా మాట్లాడారు వాడు శేషాచలపతి గారు. పోయినసారి సిద్ధాంత్ గారు కూడా చాలా చక్కని విశేషాలు చెప్పారు. కాబట్టి ఇవన్నీ మనం దృష్టి పెట్టుకుంటే వాళ్ళ వేదన, వాళ్ళ బాధ, వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ అదొక్కరు వారిద్దరిని ఎట్లా మనం చూస్తున్నాం అంటే పంచాంగ రచనల వారి యొక్క రిప్రజెంటేటివ్స్ గా మేము చూస్తున్నాం. వారికి మరీ మరీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వాతావరణానికి సంబంధించినటువంటి వ్యవహారం, ఇతర విషయాలకు సంబంధించి రవీంద్రనాథ్ గారు వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్నారు. ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి, ఇంకా కొత్త విషయాలను కూడా తెలియజేయాలి సమాజానికి అని చెప్పేసి ధర్మ సూక్ష్మాలను ఇంకా కొంత లోతుగా వెళ్ళి చూసి చెప్పేటటువంటి స్థితి ఇంకా మనకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసి ఉత్తమ సమావేశంలో ఉండేటువంటి అందరినీ కూడా విద్యాత్మకంగా ఎడ్యుకేట్ చేయటం, విద్యాత్మకంగా మార్చినటువంటి సిద్ధాంతులకు, పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేద సంస్కృతి పరిషత్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ స్వస్తి, సెలవు, నమస్కారం. గురువు గారు ధన్యవాదాలు. ఈరోజు చాలా అద్భుతంగా ఉందండి. ధన్యవాదాలు గురుగారు. పంచాంగాలు ఎలా దొరుకుతాయో చెప్పగలరు?
ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి అందరికీ గురువు గారు.